లోను మన మహాగురుజీ ఎంఎస్ఆర్ గారి అసోసియేషన్లో డెవలప్ అవుతుంది ఎవరంటే మహిళా మూర్తులు. సో మహిళలు లేనటువంటి రంగం లేదు, మహిళలు లేనటువంటి ప్రదేశం ఉండదు. అటువంటి మహిళా మూర్తులు మన టీంలో ఉండటం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో మన ఫ్రెండ్స్ ఆఫ్ వెస్టేజ్లో అత్యధికంగా ఉన్నది మహిళలే. కాబట్టి ప్రతి ఒక్క మహిళ, మీరు ఏదైతే ఇంట్లోనూ అదేవిధంగా ఉద్యోగంలోనూ ప్రతి ప్రదేశంలోనూ మీరు సక్సెస్ అవుతున్నారు, ఈ వెస్టేజ్లో కూడా మీరు ఏదైతే నమ్మి వచ్చారో అదే విధంగా ముందుకెళ్ళాలని, మీ ద్వారా చాలా మందికి సమాజానికి మేలు చేయాలని కోరుకుంటూ ఈరోజు మాట్లాడుతున్నటువంటి గ్రేట్ లీడర్ మిస్టర్ అండ్ మిసెస్ సైమా మేడం శ్రీనివాస్ సార్కి మన వెస్టేజ్ ఫ్యామిలీ తరఫు నుంచి వెల్కమ్ చెబుదాము. ఎందుకంటే మేడం గారు కూడా ఇంట్లో అన్ని పనులు చక్కదిద్దుకొని వర్క్ వెళ్ళి మళ్ళీ అక్కడ గవర్నమెంట్ జాబ్ చేస్తూ మళ్ళీ పిల్లల్ని సముదాయిస్తూ మళ్ళీ వేస్టేజ్ చేస్తున్నారు. సో గమనించిన లీడర్స్, నేను ఆడ మనిషిని, నేను ఆడపిల్లని, బయటికి వెళ్ళకూడదు అనేటువంటి ఆలోచన మైండ్ సెట్ తీసేసి ఖచ్చితంగా నేను తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి నిరూపిస్తున్నటువంటి మరో గ్రేట్ లీడర్. కాబట్టి మన టీంలో అందరం కూడా అప్రిషియేట్ చేయాలి. అదేవిధంగా నేను కూడా వెళ్ళాలి, నేను ఎందుకు చేయకూడదు, నేను ఎందుకు చేయలేను అనే మైండ్ సెట్తో మనం కనుక ముందుకెళ్ళగలిగితే నెక్స్ట్ ఇయర్ ఇదే భోగికి ప్రతి ఒక్కరు అకౌంట్లో ₹1,00,000 వచ్చేటువంటి సిస్టంలో మనం ఉన్నాం. కాబట్టి అందరం కలిసి ముందుకు వెళ్దాం. మేడం వెల్కమ్ చెప్దాం. గుడ్ మార్నింగ్ హైమా మేడం. హైమా మేడం గుడ్ మార్నింగ్ సార్. మేడం కో హోస్ట్ ఇచ్చారా? సార్ మేడం హ్యాండ్ రైస్ చేయరా? ముందుగానే మీరు గెస్ట్కి ఇవ్వాలి కదా సార్. రైట్ మేడం, హ్యాండ్ రెండు రైజ్ ఉన్నాయి సార్. చేసుకుంటారు చూడండి. రైట్. గుడ్ మార్నింగ్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ మేడం. ముందుగా మీకు భోగి శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ సార్. సేమ్ టు యూ సార్. థ్యాంక్ యూ. సిగ్నల్ పాయింట్ ఉంది మేడం, మీకు సిగ్నల్ కొంచెం కట్ అవుతున్నట్టుంది. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ కంటిన్యూ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఆనంద్ సార్. ఎస్, క్యారీ ఆన్ మేడం. ప్లీజ్ గుడ్ మార్నింగ్ కంటిన్యూ. లీడర్స్, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. వాయిస్ క్లియరా సార్? క్లియర్ మేడం, కంటిన్యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్, గుడ్ మార్నింగ్. ముందుగా అందరికి జూమ్ లో ఉన్న 257 మందికి కూడా హ్యాపీ భోగి అండి. అట్లాగే ఈ రోజు పండగ రోజు నాకు ఇటువంటి మంచి అవకాశం ఇచ్చిన మన మెంటర్స్ అప్లైనర్స్ అయినటువంటి ఆనంద్ సార్కి, రవి సార్కి, అలాగే మన గ్రేట్ అప్లైనర్ సురేష్ సార్కి కూడా హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ చెప్తున్నాను సార్. మీరు లేని నా సక్సెస్ లేదు, నేను లేదు. అట్లాగే నన్ను ఈ వెస్టీజ్ కి పరిచయం చేసిన బట్టి సాయన సార్కి ఎప్పుడు కూడా నా 3 జనరేషన్ వరకు కూడా నేను రుణపడి ఉంటాను. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నా పేరు వచ్చేసి హైమావతి శ్రీనివాస్. నేను వచ్చేసి ఒక సచివాలయంలో ఏఎన్ఎంగా వర్క్ చేస్తున్నాను. కానీ ఏఎన్ఎం జాబ్ రాకముందు కూడా ఈ వెస్టీజ్ అనేది రాకముందు, జాబ్ రాకముందు కూడా నా లైఫ్ అనేది ఒక చిన్న ఇంట్రడక్షన్ వల్ల నా లైఫ్ అనేది చెప్తాను లీడర్స్. ఫస్ట్ నేను వచ్చేసి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మేము ముగ్గురు అక్కా చెల్లెలం, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ చాలా ఇబ్బందులు పడి, మా నాన్న చాలా ఇబ్బందులు పడి కూడా మమ్మల్ని చదివించడం జరిగింది. ఎంతవరకు అంటే మా అమ్మగారు 10th వరకే చదివించారండి. 10th తర్వాత వచ్చేసి ఇంకా నేను చదివించలేను, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి, ముగ్గురు ఆడపిల్లలు కాబట్టి ఒకరి తర్వాత ఒకరు నాకు భారం అవుతారన్న ఉద్దేశంతో మా అమ్మగారు 10th అయిపోయిన తర్వాతనే చిన్న వయసులోనే నాకు పెళ్లి చేయడం జరిగింది. పెళ్లి జరిగింది, అయిపోయింది. కానీ నా లైఫ్లో నేను ఏదైనా సాధించాలి, మంచిగా చదవాలి. నా లైఫ్ అనేది ఇది కాదు, ఇక్కడే నేను ఆగిపోకూడదు. మంచిగా నేను పడ్డ ఇబ్బందులు నా పిల్లలు పడకూడదు. చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇబ్బందులు పడ్డాము, చాలా సఫర్ అయ్యాము. కానీ ఆ ఇబ్బందులు అనేది నా పిల్లలు పడకూడదు అనేది మైండ్ సెట్ అనేది నాకు ఉంది. ఏదైనా చెయ్యాలి ఖచ్చితంగా, నేను అనేదాన్ని లైఫ్లో నిలబడాలి. నేను నిలబడమే కాదు, నా ఫ్యామిలీ నిలబడాలి. నా పిల్లల్ని మంచిగా తీసుకొని రావాలి, నా మంచిగా చదివించగలగాలి. నేను ఏదైతే నా లైఫ్లో నేను లాస్ అయ్యానో, నా పిల్లలు అట్లా లాస్ అవ్వకూడదు. నా పిల్లల్ని బెస్ట్ లైఫ్ అనేది నేను ఇవ్వాలని చెప్పేసి నా మైండ్లో ఉండేది లీడర్స్. కానీ పెళ్ళైన తర్వాత కొన్ని రోజులకి నేను చదువుకుంటానని మా హస్బెండ్ని అడిగాను. అడిగినప్పుడు కూడా ఫస్ట్ వద్దన్నారు. కానీ నా అదృష్టమో ఏమో తెలీదు, ఆశా వర్కర్గా నన్ను పిలవడం జరిగింది. 10th చదువుకున్నావు కదమ్మా, ఆశా వర్కర్ పోస్ట్ ఖాళీగా ఉంది, మీరు చేసుకోండి. కానీ ఇప్పుడు వచ్చేది 1200, నెలకి 1200 ఉండే రోజుల్లో మీకు పెరగొచ్చు అన్న ఉద్దేశంతో ఒక ఆశా వర్కర్ పోస్టుకు నన్ను పిలిస్తే, సరే ఖాళీగా ఉండి ఏం చేస్తాము, ఏదో చిన్న అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని పట్టుకుంటే ఇంకేదన్నా వస్తుందేమన్న ఉద్దేశంతో
బాబు సంవత్సరం బాబుని తీసుకొని నేను ఆశా వర్కర్ జాబ్కి మా అమ్మ దగ్గర వదిలిపెట్టి ఆశా వర్కర్ జాబ్కి వెళ్ళేదాన్ని లీడర్స్. అసలు నెలకు 1200. నేను ఫస్ట్ తీసుకున్న జీతం ఎంత అంటే నెల రోజులు పనిచేస్తే 1200. అట్లా చేసుకుంటూనే ఎట్లా మెడికల్ ఫీల్డ్కి వచ్చావు కదమ్మా, మంచిగా చదువుకో, ఇంకేదన్నా అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో అవకాశం ఉంటుందని చెప్పేసి మా పైన ఉన్న వాళ్ళు ఏఎన్ఎంస్ వాళ్ళు చెప్పడం వల్ల నేను మళ్ళీ మా హస్బెండ్ని నేను చదువుకుంటాను, నాకు చదువుకోవాలన్న కోరిక ఉంది. మా అమ్మ మా నాన్న కొంచెం చదువు లేక నన్ను డబ్బు లేక నన్ను చదివించలేకపోయారు. నేను చేసుకుంది కూడా మా మేనమామ కొడుకునే లీడర్స్, అందుకోసమని నేను అడగడం జరిగింది చదువుకుంటానని చెప్పేసి. మా సార్ కూడా సరే చదువుకో, నీకు ఇంట్రెస్ట్ ఉందన్నావు కదా, నేను ఎట్లా చదువుకోలేదు, నువ్వైనా మంచిగా చదువుకుంటే మన ఇద్దరిలో ఎవరైనా ఒకరు నిలబడితే మన పిల్లల్ని మనం మంచిగా చదివించుకోగలం, మన లైఫ్ని మనం ఇంకొద్దిగా మంచిగా లీడ్ చేయగలం అని చెప్పేసి మా వారు కూడా మంచి హృదయంతో నన్ను చదివించడం జరిగింది. చదువుకున్నాను, ఇట్లాగే ఆశా వర్కర్గా చేస్తున్నాను. ఏదో అవకాశం వచ్చిందన్నారు కదా, అవకాశంతో నాకు సచివాలయం జాబ్స్ రావడం జరిగింది. చాలా పట్టుదలతోటి ఖచ్చితంగా ఈ జాబ్ని కొట్టాలి, ఈ జాబ్ కొడితే నేను లైఫ్లో నిలబడతాను. మా హస్బెండ్ నన్ను చదివించినందుకు ఒక గుర్తింపు, ఒక పేరు అనేది ఉంటుంది. ఆయన నన్ను కష్టపడి చదివించినందుకు ఆయనకి నేను ఈ జాబ్ అనేది కొట్టి చూపిస్తే ఆయనకి ఆయనకు చేసిన మేలుని నేను తీసిన దాన్ని అవుతానన్న ఉద్దేశంతో చాలా పట్టుదలతోటి డే అండ్ నైట్ నిద్ర లేకుండా సచివాలయం జాబ్స్కి నేను ప్రిపేర్ అవ్వడం జరిగింది. నా అదృష్టం కొద్దీ జాబ్ రావడము, జాబ్లో జాయిన్ అవ్వడం జరిగింది లీడర్స్. 15,000 జీతంతో నేను సచివాలయం జాబ్లోకి రావడం జరిగింది. జాబ్ వచ్చింది కదా, నేను కన్న కలలు నెరవేరాయి. ఎప్పటి నుంచి ఈ జాబ్ కోసం ఎదురు చూస్తున్నాను. నా కళ ఏంటి, మంచిగా చదువుకొని మంచిగా జాబ్ చేయాలి, జాబ్ చేసి నా ఫ్యామిలీని నేను నడిపించాలి, నా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని. ఈ 15,000 వచ్చింది కదా, ఈ 15,000 తోటి మంచిగా లైఫ్ లీడ్ చేయొచ్చు అనుకున్నట్లుగా నేను ముందుకు వెళ్తున్నాను. ఈ 15,000 కాస్త 3 సంవత్సరాలు కష్టపడితే 30,000కి వచ్చింది. 30,000 నుంచి కూడా ఇప్పటికీ 30,000 దానికే నేను 30,000 శాలరీకే నేను జాబ్ అనేది చేస్తున్నాను లీడర్స్. ఫస్ట్ అనుకున్నాను జాబ్ వస్తే బాగుంటుందని చెప్పేసి, జాబ్ వచ్చిన తర్వాత తెలిసింది దాంట్లో ఉండే ఒడిదుడుకులు కూడా. కానీ ఎప్పటికీ కూడా జాబ్ అనేది నా గోలు, నన్ను నిలబెట్టింది, నాకు అన్నం పెట్టింది కూడా జాబే. ఎప్పుడు నేను జాబ్ని తప్పుగా నేను అనట్లేదు. కానీ ఈ 30,000 శాలరీ అనేది ఇప్పటికీ నా ఫ్యామిలీని నేను రన్నింగ్ చేయడానికి మాత్రమే సరిపోతుంది. మా వారు కూడా పొదిలో ఫాస్ట్ ఫుడ్ బండి చేస్తారు లీడర్స్. చిన్న షాప్ అనమాట, ఫాస్ట్ ఫుడ్ షాపు. మా వారికి కూడా పర్ మంత్ ఒక 40,000 వరకు ఇన్కమ్ వస్తుంది. ఇద్దరి మీద కూడా 70,000 ఇన్కమ్ అనేది తీస్తాము. కానీ నా ఆలోచన ఏంటి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 70,000 ఇన్కమ్ అనేది ఇప్పుడు సరిపోతుంది. పిల్లలు అనేవాళ్ళు పెద్దోళ్ళు అవుతున్నారు. మాకు చిన్న వయసులోనే పెళ్లి జరిగింది. ఇటువంటి ఆస్తులు కానీ ఏమీ కానీ లేవు. ఈ 70,000 అనేది ఈరోజు సరిపోతుంది, కానీ రేపు పిల్లలు మంచిగా చదువుకోవాలన్న టైంలో నా దగ్గర డబ్బు ఉండదు. వాళ్ళు ఏదన్నా అడిగినప్పుడు నేననేది వాళ్ళకి ఇవ్వకపోతే నేననేదాన్ని జీరో అవుతాను, నేననేదాన్ని ఫెయిల్ అవుతాను కదా. ఇది కాదు, ఇంకా ఏదన్నా చేద్దామన్న ఉద్దేశంతో ఏదన్నా హోటల్ పెడదాం, ఈవినింగ్ పూట స్నాక్స్ అవన్నీ పెట్టేసి హోటల్ పెడదాము. ఎట్లా మా వారికి దాంట్లో టచ్ ఉంటుంది కదా, నేను 5 గంటల వరకు డ్యూటీ చూసుకొని 5 గంటల దగ్గర నుంచి మా వారి దగ్గర ఉంటే ఇద్దరం కలిసి దాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు అని చెప్పేసి అట్లా కూడా ట్రై చేశాను. కానీ తర్వాత అన్ని షాపు అదంతా చూసుకున్న తర్వాత దానికి పెట్టుబడి 3 లక్షలు అవుతుంది లీడర్స్. ఒకసారి గమనించండి, 3 లక్షలు పెట్టుబడి పెట్టి ఈరోజు నేను హోటల్ పెట్టాను అంటే నేను చేసిన ఆలోచన లీడర్స్. మరి 3 లక్షలు పెట్టుబడి పెట్టి నేను హోటల్ పెట్టాను, ఆ 3 లక్షల పెట్టుబడికి ఆ హోటల్ ఎంత జరిగిద్దో జరగదో నాకు తెలియదు, దాంట్లో అంత ఇన్కమ్ వస్తుందో రాదో నాకు తెలియదు. కానీ ఆ డబ్బులు నా దగ్గర ఉండి పెడుతున్నానంటే నా దగ్గర లేవు. అప్పు తీసుకొచ్చి ఆ డబ్బులు పెట్టాలి, అప్పు తీసుకొచ్చి పెడితే దానికి వడ్డీలు వస్తున్నాయి. ఇట్లా నేను ఆలోచిస్తున్నాను, ఒకవేళ నేను పొరపాటున నేను చేసిన అది ఏమైనా తప్పు ఆలోచన కింద పడ్డాను అంటే నాకు ఎవరు కూడా బ్రదర్స్ కానీ ఎవరు కానీ చుట్టాలు కానీ అట్లా ఎవరు లేరు లీడర్స్. మేము ముగ్గురు ఆడపిల్లలు, మా నాన్నగారు కూడా చనిపోయి ఉన్నారు. మరి అంత ఇబ్బందులో ఉన్నప్పుడు నన్ను చేయి పట్టుకొని పైకి తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు కదా. ఈ ఆలోచన నా తప్పేమో, ఒకవేళ పొరపాటున బురదలో కాలేస్తే నన్ను ఎవరు తీసుకెళ్ళలేరేమో అన్న ఉద్దేశంతో భయపడి నేను దాన్ని ఆలోచిస్తూ ఉన్నాను. అట్లాంటి టైంలోనే అంటారు కదా లీడర్స్, మనం దేవుడికి ఎప్పుడు దండం పెడుతూ ఉంటాం, దేవుడా ఇది కాదు ఇంకా ఏదన్నా మంచి భవిష్యత్తు చూపించు, లేదు ఇంకా ఏదన్నా ఒక్క అవకాశాన్ని నాకు ఇవ్వు, అవకాశాన్ని నేను పట్టుకొని నడుస్తానని చెప్పి ఎప్పుడు కూడా మనం దేవుడిని అనుకుంటూ ఉంటాం, దండం పెట్టుకుంటూ ఉంటాం లీడర్స్. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనం వరాలు ఇవ్వడు, శాపాలు ఇవ్వడు, కానీ ఒక అవకాశాన్ని మాత్రమే దేవుడు మనకిస్తాడు. అట్లాంటి అవకాశమే లీడర్స్ నాకు దేవుడు ఇచ్చాడు సాయన సార్ రూపంలో.
ఒకరోజు సాయన్న సార్ కూడా నేను సాయన్న సార్ గారు మిస్సెస్ ఇద్దరం కలిసి ఒకే సచివాలయంలో జాబ్ చేస్తాము. అట్లా సాయన్న సార్ నాకు పరిచయం లీడర్స్. మేడం గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా సార్ నాకు ఒకసారి ఫోన్ చేసి, అమ్మా ఇదిగో నీతోటి మాట్లాడాలి, చిన్న మీటింగ్ ఉంది, మీ ఇంటికి వస్తామన్నారు. సరే ఆ పరిచయం తోటి సరే రండన్నా మాట్లాడదామని చెప్పాను లీడర్స్. నేను రమ్మన్నప్పుడు ఫస్ట్ నా దగ్గరికి రవి సారు సాయన్న సార్ రావడం జరిగింది. వచ్చేసి బిజినెస్ గురించి చెప్పారు. చెప్పినప్పుడు బిజినెస్ ప్లాన్ బాగుంది, బిజినెస్ కూడా చేసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఐడి వేసాను, ప్రొడక్ట్స్ తీసుకున్నాను, ప్రొడక్ట్స్ వాడాను, బాగున్నాయి అనిపించింది. కానీ నా మైండ్ సెట్కి అప్పుడు ఏంటంటే పూర్ మైండ్ సెట్కి ఇవి రేట్ ఎక్కువ కదా, 1800 పెట్టి ఓన్లీ ఆయిల్ క్యాను, అంట్లు దొమ్మికుండే లిక్విడ్, వాషింగ్ మిషన్ లిక్విడ్ 4-5 ఐటమ్సే వచ్చాయి. ఇదే 1800 పెడితే ఇంచుమించు నాకు ఇంట్లో ఒక 15 రోజులకు రావాల్సిన సరుకులన్నీ వస్తాయి కదా, ఇవి రేట్ ఎక్కువ, ఇవి నాకు సెట్ అవ్వేమో అని చెప్పేసి ఒక చిన్న అపోహతోటి ఆ రోజు ఉన్నాను. 1 నెల ప్రొడక్ట్స్ పర్చేస్ చేసిందని మిగిలిన 2 నెలలు నేను తీసుకోలేదు. ఎందుకంటే రేట్ ఎక్కువ అన్నాను. కానీ నేను మెడికల్‌లో ఉండి గూడాక ఈ ప్రొడక్ట్స్ రేట్ ఎక్కువ అన్నాను, బయట ప్రొడక్ట్స్ రేట్ తక్కువ అని ఆలోచించానంటే నా మైండ్ సెట్ ఎట్లా ఉందో ఆలోచించండి లీడర్స్. కానీ సాయన సార్ ఎప్పుడు గూడా నాకు ఫోన్ చేస్తూ, "అట్లా కాదమ్మా, ఇట్లా మీకు మాట్లాడతారు మంచిగా, మీకు ఆ టాలెంట్ ఉంది. ప్రొడక్ట్స్ అనేవి ఇట్లా హెల్తీగా ఉంటాయి, వాడండి. ఈ ఫుడ్ సప్లిమెంటరీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు మెడికల్‌లో ఉన్నారు. మరి ఇంగ్లీష్ మందులు చూడండి, ఇంగ్లీష్ మందులు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా రావా? ఖచ్చితంగా వస్తాయి. మరి అట్లాంటప్పుడు ఇవి సైడ్ ఎఫెక్ట్స్ లేవని మేము చెప్తున్నాం గదా, మీరు మెడికల్‌లో ఉన్నారమ్మా, మీకు మంచిగా ఉపయోగపడతది." చాలా మంది గూడా చూడండి ఎప్పుడు గూడా హాస్పిటల్స్‌కి వెళ్తూనే ఉంటారు. ఎన్ని హాస్పిటల్‌కెళ్ళినా గూడా వాళ్ళకి జబ్బులనేవి నయం అవ్వట్లేదు. కానీ మన వెస్టీజ్‌లో ఉన్న ఫుడ్ సప్లిమెంటరీ అనేవి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అట్లాగే ప్రతి ఒక్కరికి గూడా మంచి రిజల్ట్ వస్తున్నాయమ్మా అని జెప్పేసి సాయన్న సార్ నాకు చెప్పడం జరిగింది లీడర్స్. సరే ఇన్ని సార్లు చెప్తున్నారు గదా, అన్న ఇన్ని సార్లు చెప్పారంటే నాకేదో మంచుండి దాంట్లో బావుంటేనే గదా ఇన్ని సార్లు చెప్పింది. లేకపోతే ఇన్ని సార్లు ఎవరు గూడా చెప్పరు గదా అన్న ఉద్దేశంతోటి మా అమ్మగారికి షుగర్ ఉంది లీడర్స్. షుగర్ ఉందని జెప్పేసి నేను ఇంట్లోయి వాడుకున్న తర్వాత గూడా మా అమ్మగారికి షుగర్ అనేవి తీసుకున్నాను. నీమ్ క్యాప్సూల్స్, అలోవెరా క్యాప్సూల్స్, గ్లూకో హెల్త్ క్యాప్సూల్స్ అనే 3 తీసుకున్నాను లీడర్స్. ఆ 3 తీసుకున్నప్పుడు నాకు 1800 అయినాయి కాస్ట్. ఈ 1800 కాస్ట్, ఈ 3 గూడా రేట్ ఎక్కువ గదా, ఇంగ్లీష్ మందులంటే నా దగ్గర ఫ్రీగా ఉన్నాయి గదా మెడికల్‌లో. నా క్లినిక్‌లోనే చాలా ఫ్రీగా ఉన్నాయి, ఇవి వాడకుండా నేనెందుకు ఇయి తీసుకున్నాను గూడా అట్లా గూడా ఆలోచించాను. కానీ 1800కి నేను తీసుకున్న సప్లిమెంటరీ ఐడీ మీద నాకు 1500కే రావడం జరిగింది లీడర్స్. ఆ 1500కి వచ్చిన దాంట్లో గూడా మళ్ళీ రూ. 150కి ఫ్రీ ప్రొడక్ట్ అనేది రావడం జరిగింది. ఈ ఫ్రీ ప్రొడక్ట్ అనేది నేను తీసుకున్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఒకసారి ఆలోచన చేశాను. ఇన్ని సంవత్సరాల నుంచి నేను బయట తీసుకుంటున్నాను, ఎక్కడా గూడా ఎవరు ఒక ఫ్రీ ప్రొడక్ట్ గూడా ఇవ్వలేదు. కానీ నేను ఈ కంపెనీలో ఐడీ చేసిన తర్వాత ఎంఆర్‌పీ మీద నాకు మళ్ళీ 10-20% డిస్కౌంట్ ఇచ్చింది. మళ్ళీ నాకొక ఫ్రీ ప్రొడక్ట్ ఇచ్చింది. అంటే కంపెనీ ఎంత జెన్యూన్‌గా ఉందని చెప్పేసి ఒక్కసారి కంపెనీ గురించి ఆలోచించాను. సరే అని చెప్పేసి మా అమ్మగారికి ఇంగ్లీష్ మందులు స్టార్టింగ్‌లోనే ఉన్నాను గాబట్టి ఇంగ్లీష్ మందులనేది నేను ఎక్కువ ఇవ్వలేదు మా అమ్మగారికి. ఈ మన సప్లిమెంటరీయే కంటిన్యూ చేయడం జరిగింది. ఒక 1 మంత్ నేను ఈ సప్లిమెంటరీ అనేది కంటిన్యూ చేయడం వల్ల మా అమ్మగారికి చూడండి లీడర్స్, 500, 400 ఉండే షుగరు 190కొచ్చింది. ఈ 190కొచ్చినప్పుడు నాకు ఆ రిజల్ట్ అనేది చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇంగ్లీష్ మందులు వాడుతున్నప్పుడు నాకు ఈ రిజల్ట్ రాలేదు. అట్లాంటిది ఈ ఈ సప్లిమెంటరీ వాడడంతోటి 1 మంత్ వాడడంతోటి ఈ రిజల్ట్ వచ్చింది. మా అమ్మగారు స్వీట్ అవి కూడా కొంచెం తీసుకుంటున్నానమ్మా, నాకు బాగానే ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పడం జరిగింది. దాంతో పాటు మేము ఒక 2 రోజులు ఊరికెళ్ళాల్సొచ్చింది మా అక్క దగ్గరికి. ఊరికెళ్ళినప్పుడు మా అమ్మగారు ఈ సప్లిమెంటరీ అనేది మర్చిపోయొచ్చారు. మర్చిపోయిచ్చినప్పుడు గూడా మా అమ్మగారు ఒక 2 రోజులు సప్లిమెంటరీ తీసుకోపోయినా గూడా మా అమ్మగారికి ఎటువంటి ఇబ్బంది లేదు. అట్లా ఆ రిజల్ట్ అనేది నేను తీసుకున్నప్పుడు నేను బిలీవ్ చేశాను ఈ సప్లిమెంటరీ. ఓకే. ఈ షుగర్ టాబ్లెట్స్, ఈ షుగరు సప్లిమెంటరీ అనేవి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇవి వాడుకుంటూ ఎప్పుడైనా మనం ఒక 2 డేస్, 3 డేస్ ఏసుకోపోయినా గూడక ఎటువంటి ఇబ్బందనేది ఉండదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఇలాంటి సప్లిమెంటరీ మన ఇంగ్లీష్ మందుల్లో లెవ్వు కదా. మరి మా అమ్మగారికి గూడా రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిందంటే ప్రొడక్ట్స్ బావున్నాయనే అర్థం గదా అని జెప్పేసి నేను బిజినెస్ చేద్దాము అని జెప్పేసి ఆలోచన చేశాను లీడర్స్. చేద్దాం అనుకున్నప్పుడు గూడక చేద్దాము. చూద్దాం. నేనెట్లాగో హోటల్ పెడదామనుకున్నాను. ఏదో అవకాశం వచ్చింది. సరే ఒక 6 నెలలు చూద్దాము, ఒక 8 నెలలు చూద్దాము. ఈ 6 నెలలు, 8 నెలల్లో
కాకపోతే నేను ఎట్లా ఇంకొక ఆలోచన చేశాను కదా, ఆ ఆలోచనకి వెళ్ళిపోదాంలే అని చెప్పేసి షార్ట్ టైం మైండ్ సెట్ తోటే నేను ఈ బిజినెస్లోకి వచ్చాను లీడర్స్. షార్ట్ టైం అంటే ఇన్ని రోజులు చూద్దాం, అన్ని రోజులు చూద్దాం అన్న మైండ్ తోటే నేను ఈ బిజినెస్లోకి రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఒక బూట్ క్యాంప్కి సాయన సార్ నన్ను ఒక బూట్ క్యాంప్కి ఇన్వైట్ చేశారు. నేను చేసేది ఏంటంటే ఆ బూట్ క్యాంప్కు నేను వెళ్ళకుండా మా హస్బెండ్ని పంపించాను ఫస్ట్ బూట్ క్యాంప్కి. మా హస్బెండ్ నా బూట్ క్యాంప్కి పంపించినప్పుడు మా హస్బెండ్ బూట్ క్యాంప్ నుంచి వచ్చి నాకు చెప్పారు, చాలా పెద్ద బిజినెస్ ఇది, చాలా పెద్ద బిజినెస్, చాలా మంది చదువులేని వ్యక్తులు కానీ వీళ్ళు కానీ చాలా మంది సక్సెస్ అవుతున్నారు, చాలా సక్సెస్ఫుల్గా వండర్ఫుల్గా బిజినెస్ చేస్తున్నారు, అమౌంట్ తీసుకుంటున్నారు. దీంట్లో మనం కూడా నిలబడితే మనం 3 తరాల భవిష్యత్తు కూడా మనం మార్చుకోగలం. మన పిల్లలకి మనం ఏదైతే భవిష్యత్తు తీయగలుగుతున్నామో అది వెస్టీజ్‌లోనే ఉందని చెప్పేసి మా వారు నాకు చెప్పడం జరిగింది లీడర్స్. సరే మా వారు ఎళ్ళొచ్చారు కదా! ఆ ఎక్సైట్‌మెంట్‌లో చెప్తున్నారేమో, సరే చూద్దాంలే అని చెప్పేసి నేను ఇంచుమించు బిజినెస్‌ని ఒక 3 మంత్స్ నుంచి 4 మంత్స్ వరకు కూడా డిలే చేశాను లీడర్స్. నా మిస్టేక్ అది. 3 నెలల నుంచి 4 నెలలు కూడా నేను బిజినెస్‌ననేది పట్టించుకోలేదు. కానీ అదే 3 నెలల నుంచి 4 నెలలు స్టార్టింగ్ నుంచి కూడా నేను ఈరోజు పట్టించుకొనుంటే ఖచ్చితంగా ఈరోజు 1,00,000 1,00,000 తీసుకుంటేదాన్ని అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇది నా బ్లండర్ మిస్టేక్. నా ఫస్ట్ మిస్టేక్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను లీడర్స్. తర్వాత మా వారు వచ్చిన తర్వాత కూడా నెక్స్ట్ బూట్ క్యాంప్‌కి నేను నాతో పాటు ఒక 5గురు, 6గురం కలిసి బూట్ క్యాంప్‌కి వెళ్ళాం లీడర్స్. అప్పటికి కూడా నాది షార్ట్ టైమ్ మైండ్ సెట్టే. కుదిరితే చేద్దాం, సక్సెస్ అయితే చేద్దాం, లేకపోతే ఇంకోటి చూసుకుందాం అన్న మైండ్ సెట్ తోటే, పూర్ మైండ్ సెట్ తోటే నేను ఉండడం జరిగింది. నేను ఫస్ట్ టైం బూట్ క్యాంప్‌కి వెళ్ళినప్పుడు నాతో పాటు ఒక 6గురిని తీసుకెళ్ళడం జరిగింది లీడర్స్. ఫస్ట్ రోజు బూట్ క్యాంప్‌లో విన్నాను, చేశాను. ఆ రోజు ఈవినింగ్‌కే ఇంటికి వచ్చేద్దాం అని చెప్పేసి మేము బయటికి రావడం జరిగింది బూట్ క్యాంప్ నుంచి. బయటకు వచ్చిన తర్వాత ఆనంద్ సార్ మాకు కనపడి, మేడం ఎట్లా మీరు ఉండాలని ఫిక్స్ అయ్యి వచ్చారు, ఉండాలని చెప్పేసి బ్యాగులు అవి తీసుకొచ్చుకున్నారు, లగేజ్ తెచ్చుకున్నారు కదా, మరి ఇది ఒక్క నైట్కి ఉండండి, ఇది ఒక్క నైట్కి ఉండడం వల్ల నష్టమే ఉంది మేడం, మీరు ఆల్రెడీ డిసైడ్ అయ్యి వచ్చున్నారు కదా, దీనివల్ల ఇబ్బంది ఏం లేదు కదా అని చెప్పేసి నన్ను మా ప్రతిమా సిస్టర్ గారిని ఆనంద్ సారు చెప్పడం వల్ల, ఆనంద్ సార్ మాట కోసమే మేము ఆ రోజు నైట్ అనేది మేము బూట్ క్యాంప్లో స్టే చేయడం జరిగింది. ఆ మాట ఆనంద్ సార్ కానీ మా ఇద్దరిని కానీ ఆపకపోయి ఉంటే ఈ రోజు ఈ వెస్టీజ్‌లో హైమా అనే పేరు, హైమా శ్రీనివాస్ అనే పేరు వినపడేది కాదేమో లీడర్స్. ఎందుకంటే ఆ రోజు ఆనంద్ సారు మమ్మల్ని ఆపిన తర్వాత నెక్స్ట్ డే బూట్ క్యాంప్‌లో వండర్, అసలు ఎంత వండర్ అంటే నాకు కనెక్ట్ అయిన పాయింట్ లీడర్స్. గురువుగారు మాట్లాడినప్పుడు నాకు కనెక్ట్ అయిన పాయింట్, హ్మ్, పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోతే ఆ తప్పు నీదే అన్నారు. నిజంగా అసలు ఆ మాట నా మైండ్ నన్ను ఎంత కలిచిందంటే ఒకసారి ఆలోచించండి లీడర్స్. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోతే నీ తప్పే అన్నారు. నిజంగా నన్ను నేను సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకున్నాను. ఓకే, నిజమే కదా, నేను పేదవాడిగా పుట్టానంటే అది నా తప్పు కాదు, కానీ నేను ఇంత అవకాశం వచ్చిన తర్వాత కూడా నేను పేదదాండగా చనిపోతే అది నా తప్పే అవుతది. ఇదే అవకాశం ఖచ్చితంగా మా అమ్మ, మా నాన్నకి గానొచ్చుంటే ఈరోజు నేను గూడక మంచి రిచ్‌గా ఉండేదాన్ని. కానీ మా అమ్మ, మా నాన్నకి అవకాశం రాలేదు. నాకొచ్చింది ఈ అవకాశం. ఈ వెస్టీజ్ అనే గ్రేట్ ఆపర్చునిటీ, ఈ వెస్టీజ్ అనే మంచి ప్లాట్‌ఫార్మ్ అనేది నాకొచ్చింది. ఇంతమంది సక్సెస్ అవుతున్నారు, నేనెందుకు సక్సెస్ కాకూడదు? మరి ఈ అవకాశాన్ని పట్టుకొని నేను నడిస్తే నా 3 జనరేషన్ వరకు గూడక నేను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్ళిన దాన్నవుతాను. ఈ పేద జీవితం, ఈ మిడిల్ క్లాస్ జీవితం ఇదనేది నాతోటే అంతమైపోవాలి, నాతోటే ఎండింగ్ అయిపోవాలి. ఇక్కడి నుంచి నా పిల్లలు మంచి రిచ్‌గా బతకాలి. ఫలానా శ్రీనివాస, హైమ పిల్లలంటే ఇదిరా, ఇట్లా ఉన్నారు, వాళ్ళకేమి ఇబ్బంది లేదు, మంచిగా ఉంటున్నారని నా పిల్లలకి ఒక మంచి చదువు గాని, మంచిది గాని ఇవ్వాలి. అది ఏదన్నా ఉందంటే వెస్టీజ్‌లోనే ఉంది. కాబట్టి నేను పేదదాన్నిగా పుట్టాను గానీ, పేదదానికైతే చనిపోకూడదు. ఒక రిచ్ క్యాండిడేట్ గానే, ఒక మిలీనియర్ గానే చనిపోవాలని చెప్పేసి ఆ రోజే నేను వెస్టీజ్ బూట్ క్యాంప్‌లోనే నేను డిసైడ్ అవ్వడం జరిగింది లీడర్స్. దాంతో పాటు నాకు ఇంకో పాయింట్ అనేది కనెక్ట్ అయింది. నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే అక్కడ జ్యోతి మేడం గారు, రష్మిత మేడం గారు ఇద్దరు లేడీస్. వాళ్ళ చెక్ ఎంత అంటే ఒక్కొక్కరి చెక్కు 2,20,000, 2,50,000 లీడర్స్. చూడండి వాళ్ళ వయసు ఎంత ఉందంటే ఇంచుమించు నా వయసే. ఒక 29, 30 సంవత్సరాల వయసు ఉంటది. ఆ రోజు ఆ బూట్ క్యాంప్‌లో ఇంచుమించు ఒక 3,000 మంది జనాభా ఉంటారు. 3,000 మంది జనాభాలో వాళ్ళు హోస్టింగ్ చేస్తున్నారు. అంతమంది జెన్స్ ఉన్నారు, అంతమంది జనాలున్నారు. వాళ్ళల్లో వీళ్ళు మాత్రమే హోస్టింగ్ చేస్తున్నారు. ఎట్లా అంటే
వాళ్ళని చప్పట్లు కొట్టించడం గానీ, అంతమందిని సైలెంట్‌గా పెట్టడం గానీ, వాళ్ళందరికీ కావాల్సిన సబ్జెక్ట్ ఇవ్వడం గానీ, ఎంత బాగా హోస్టింగ్ చేస్తున్నారంటే, ఫస్ట్ నేను హోస్టింగ్‌కి కనెక్ట్ అయ్యా. హోస్టింగ్‌కి కనెక్ట్ అయ్యా. ఎందుకంటే, ఈళ్ళకి నాకున్నంత వయసే ఉంది. నేను ఈరోజు సారీ లీడర్స్. ఈరోజు వీళ్ళకి నాకున్నంత వయసే ఉంది. మరి ఈరోజు వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా చేస్తున్నారు. హోస్టింగ్ చేస్తున్నారు. 2,20,000 అనేది వాళ్ళు తీసుకోగలుగుతున్నారు. మరి నా వయస్సు అంతే గదా! నేను గూడక అదే గదా! వాళ్ళు గూడక నేర్చుకుంటేనే గదా ఈరోజు ఇక్కడ దాకొచ్చింది. మరి నేనెందుకు రాగూడదు? మరి ఈరోజు వాళ్ళే హోస్టింగ్ జేస్తున్నారు. రేపటి రోజున నేను బిజినెస్‌లో సక్సెస్ అయితే నేను గూడక ఇట్లాగే సేమ్ ఈ కోటప్పకొండ బూట్ క్యాంప్‌లో నేను గూడక ఇట్లాగే హోస్టింగ్ చేయొచ్చు గదా! అన్న ఉద్దేశంతోటి నేను గూడక ఇట్లాగే హోస్టింగ్ చెయ్యాలి ఖచ్చితంగా అని చెప్పేసి, ఆ రోజే జ్యోతి మేడం గారిని, రష్మిత మేడం గారిని చూసి, ఆ స్థానంలో నేనెందుకు ఉండగూడదు? వాళ్ళు నాలాంటి వాళ్ళే నేను గూడక అట్లాగే వచ్చాను గదా! వాళ్ళకి సాధ్యమైనప్పుడు నాకెందుకు సాధ్యం గాదని జెప్పేసి నేను గట్టిగా ఆ బూట్ క్యాంప్‌లోనే నిర్ణయం తీసుకొని బయటికి రావడం జరిగింది లీడర్స్. అప్పటినుంచి గూడక వెస్టీజ్‌లో నేను పార్ట్ టైమ్‌గా చేయడం స్టార్ట్ చేశాను. డిసైడ్ అయ్యి చేస్తున్నాను. అప్పటి వరకు గూడా పూర్ మైండ్ సెట్ తోటి చూద్దాము, చేద్దాము, ఒక 6 నెలలు చేద్దాం, 8 నెలలు చేద్దాము అని జెప్పేసి పూర్ మైండ్ సెట్ తోటి చేస్తూ అక్కడి నుంచి నేను బిజినెస్‌ని డిసైడ్ అయ్యి టేకప్ చేశాను లీడర్స్. ఖచ్చితంగా నేను చేస్తే వెస్టీజ్‌లోనే చేస్తాను. ఉంటే వెస్టీజ్‌లో ఉంటాను. పోతే వెస్టీజ్ తోటే పోతానని జెప్పేసి డిసైడ్ అయ్యి నేను వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే, అప్పటినుంచి గూడా నాకు మంచి లీడర్స్. అప్పటి వరకు నా మైండ్ సెట్ ఏందంటే నాకెవరు తెలుసు, నాకెవరు తెలీదు. ఆడపిల్లని, బయటికెళ్తే ఏమనుకుంటారో, వస్తే నా లైఫ్ ఏందంటే లీడర్స్ ఉదయాన్నే నిద్ర లేచానా, పని చేసుకున్నానా, డ్యూటీకెళ్ళానా, నా 5 గంటల వరకు నా డ్యూటీ చేసుకున్నానా, మళ్ళీ ఇంటికొచ్చేసి సైలెంట్‌గా ఇంట్లో ఉన్నానా, పని చేసుకున్నంత వరకే. బయట ప్రపంచం నాకు చాలా తక్కువ. కానీ నాకున్న ఆలోచన ఏందంటే నాకెవరు తెలీదు గదా! నేను ఈ బిజినెస్ చేయగలనా? ఈ బిజినెస్ నేను చేయగలనా? నాకెవరు తెలీదు గదా! నాకు నెట్‌వర్క్ లేదు. మరట్లాంటప్పుడు ఈ బిజినెస్ నేనెట్లా చేయగలను అని జెప్పేసి చిన్న ఉండేది. మైండ్ సెట్ ఉండేది నాకు. చిన్న ఆలోచన అనేది ఉండేది. కానీ నాకు తెలీదసలు. నాకెవరు తెలీదనుకున్నాను. చుట్టాలు వాళ్ళెవరు బిజినెస్‌లోకి రాలేదు. నేను అనుకున్నాను. నాకు తెలిసిన నా చుట్టాలు, మా సిస్టర్స్ వాళ్ళే ఉన్నారు గదా! ఈళ్ళందరూ వస్తారు గదా! బిజినెస్‌లోకి ఆలోచించేసినప్పుడు. నా వాళ్ళు ఎవరు నా చుట్టాలు గాని, ఎవరు గాని, నా సిస్టర్స్ గాని ఎవరు గూడా ఈ బిజినెస్‌లోకి రాలేదు లీడర్స్. నాకు బిజినెస్‌కొచ్చింది వాళ్ళు ఎవరు అంటే బయట వాళ్ళు. నా నెట్‌వర్క్ అంతా గూడా నా కొలీగ్స్ తోటి, నా ఫ్రెండ్స్ తోటి వాళ్ళతోటే రావడం జరిగింది నాకు. ఎట్లా నెట్‌వర్క్ వచ్చిందో కూడా నాకు తెలియలేదు. అసలు ఎట్లా ఈ నెట్‌వర్క్ అనేది నాకొచ్చిందనేది కూడా నాకు అర్థం గాకుండా, నాకెవరు తెలియని దాన్ని, నాకెవరు తెలీరు, నేను ఈ బిజినెస్ చేయలేను అనుకున్నప్పుడు నుంచి గూడా ఎప్పుడైతే అనుకున్నానో, ఎప్పుడైతే నేను డిసైడ్ అయ్యి ఈ వర్క్ అనేది స్టార్ట్ చేశానో, అప్పటినుంచి నాకు తెలియకుండానే నాకు నెట్‌వర్క్ అనేది రావడం స్టార్ట్ అయింది లీడర్స్. చాలా మంచి నెట్‌వర్క్ ఈరోజు నాతోటి ప్రమేయం లేకుండా నన్ను మించిన హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళు, నన్ను మించిన మంచి చదువుకున్న వాళ్ళు గూడా నాకు రావడం జరిగింది. కానీ ఈ బిజినెస్‌లోకొచ్చినప్పుడు గూడా ఫస్ట్ నెగెటివ్ అనేది నేను చాలా తీసుకున్నాను. డిసైడ్ అయిన తర్వాత కూడా నెగెటివ్. ఆ టైంకొస్తుంది ఈమెకేమమ్మా 30,000 సాలరీ వస్తుంది గదా! రెగ్యులర్ జాబు. వీళ్ళ హస్బెండ్ ఆల్రెడీ ఇంకొక జాబ్ చేసి వాళ్ళ హస్బెండ్ కూడా చేస్తున్నారు గదా! ఫాస్ట్ ఫుడ్ సెంటర్ చేస్తున్నారు గదా! మరి మంచిగానే ఉన్నారు గదా! మరి ఎందుకు ఈమెకి ఇంత తపన? ఇంత డబ్బుల మీద ఇంత ఆశ ఎందుకు? ఎందుకిట్లా తిరుగుతుంది ఎందుకు? పిల్లలకి సరిగ్గా పెట్టుకోవట్లేదు. పిల్లల్ని సరిగ్గా చూసుకోవట్లేదు. ఏదో పొద్దున పోతుంది, 10 గంటల దాకా వస్తుంది, 11 గంటలకొస్తుంది ఇంటికి. ఎక్కడ తిరిగొస్తుంది ఏమన్న నెగెటివ్ నేను చాలా విన్నాను లీడర్స్. కానీ విన్నప్పుడల్లా ఒక చెవిటి కప్పలాగే, బావిలో ఉండే ఒక చెవిటి కప్పలాగే నేను సైలెంట్‌గా బిజినెస్ చేసుకుంటూ వచ్చాను. ఎందుకంటే ఈరోజు వాళ్ళ మాటిని, వీళ్ళ మాటిని ఆగిపోయాను అంటే నా భవిష్యత్తుని నేను ఆపుకున్నాను. అంతే గాకుండా నా పిల్లల భవిష్యత్తుని నేను ఆపుకున్న దాన్నవుతాను. అదే మరి వాళ్ళ మాట వీళ్ళ మాట ఇన్నాను. నేను బిజినెస్‌లో ఆగాను. మరి నాకు నా హస్బెండ్‌కి ఏదైనా ఇబ్బందొచ్చింది. నా పిల్లలకి ఏదైనా ఇబ్బందొచ్చింది. డబ్బులతోటి నాకు అవసరం ఉంది. ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. మరి వీళ్ళన్న వాళ్ళెవరన్నా నాకివ్వగలరా? ఒక్కసారి ఆలోచించండి. బయట మాటలు అన్న వాళ్ళందరూ గూడా నన్ను నెగెటివ్ చేసి వెనక్కి తొక్కాలనుకున్న వాళ్ళందరూ గూడా నాకవసరానికి ఒక 10,000 గాని, ఒక 20,000 గాని, ఒక 1,00,000 గాని నాకివ్వగలరా? నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేనున్నాను అని జెప్పేసి నాకు ధైర్యం చెప్పగలరా? ఒక్కసారి ఆలోచించండి. అట్లా ఆలోచించినప్పుడు నాకెవరు గూడా ధైర్యం చెప్పేవాళ్ళు లేరు. నేను ఇబ్బందుల్లో ఉంటే ఎవరు గూడా నాకు ఒక్క రూపాయి ఇచ్చేవాళ్ళు లేరు. అట్లాంటప్పుడు వాళ్ళ మాట నేనెందుకు వినాలి?
వాళ్ళెవరు అనుకున్నారని వాళ్ళ మాట నేనెందుకు వినాలి? ఒక బావిలో చెవిటి కప్పలాగానే నేను చేసుకుంటూ వెళితే సక్సెస్ అయిన రోజున నేనేం చేశాననేది వాళ్ళకి అర్థమవుతది. వాళ్ళకి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నేను సమాధానం చెప్పాల్సింది ఎవరికి అంటే ఇంట్లో ఉన్న నా భర్తకి, ఇంకొకటి నా అత్తమామలకి. కాబట్టి వాళ్ళకి సమాధానం చెప్పుకుంటే సరిపోతది. ఎవరో ఏదో అన్నారని నేను వాళ్ళందరికీ పోవాల్సిన అవసరం లేదని చెప్పి నేను డిసైడ్ అయ్యాను లీడర్స్. ఎప్పుడు కూడా మా హస్బెండ్ ఎప్పుడు కూడా నాకు సపోర్ట్‌గా ఉన్నారు. ఏ టైంకి ఇంటికొచ్చినా గూడా వాళ్ళు అట్లా అంటున్నారు, ఈళ్ళు అట్లా అంటున్నారని మా వారి దృష్టికి వచ్చినా, మా అత్తమామ దృష్టికొచ్చినా గూడా నా భార్య ఏం చేస్తుందో, మా మా అమ్మాయి ఏం చేస్తుందో మాకు తెలుసు. మీది మీరు చూసుకోండి. మా అమ్మాయి సంగతి మీకు అనవసరము. మా అమ్మాయి ఏ పని చేస్తుందో మాకు తెలుసని చెప్పేసి ఎప్పుడు గూడా నాకు ధైర్యంగా ఉన్నారు. ఈరోజు ఈ బిజినెస్‌లో అయినా, నేను డ్యూటీలో అయినా, దేంట్లో అయినా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళగలుగుతున్నానంటే 100% మా హస్బెండ్ సపోర్టే లీడర్స్. ఎప్పుడు గూడా నాకు ఆయన అంత ధైర్యంగా వెన్నుండి నన్ను నిలబెట్టారు. ఈరోజు నేను అనేదాన్ని నిలబడ్డాను. మా ఫ్యామిలీ అనేది మంచిగా ముందుకెళ్తుందంటే అది మా వారి వల్లేను. ఇట్లా ఈ నెగెటివ్స్ అన్నీ ఎదుర్కొని బిజినెస్‌గా ముందుకెళ్తున్నప్పుడు నాకొచ్చిన గ్రేట్ ఆపర్చునిటీ ఏంటి అంటే మైసూర్ ట్రిప్. మైసూర్ ట్రిప్ ఫస్ట్ ఇంతకు ముందే నాకు వచ్చింది. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను మైసూర్ అనేది వెళ్ళలేకపోయాను లీడర్స్. సెకండ్ టైమ్ గూడా మైసూర్ ఆఫర్ వచ్చింది. మైసూర్ ఆఫర్ వచ్చినప్పుడు నేను తెలుసుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ ట్రిప్‌లో శంకర్ సార్ మా టీమ్ నుంచి శంకర్ సారు, రామయోగి సారు ఎళ్ళడం జరిగింది మైసూరు. వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు మేము బిజినెస్‌లో ఆగిపోతాం అనుకున్నోళ్ళు గూడా చాలా వండర్‌ఫుల్‌గా బిజినెస్ అనేది టేకప్ జేశారు. చాలా వండర్‌ఫుల్‌గా అనేది సార్ వాళ్ళు ముందుకెళ్ళడం జరిగింది. వాళ్ళని చూసినప్పుడు నాకనిపిచ్చింది. అయ్యో! నేను ఈ ఛాన్స్ మిస్ అయిపోయానే. సార్ వాళ్ళు చాలా మైసూర్ ఎళ్ళొచ్చిన దగ్గర నుంచి కూడా చాలా బాగా చాలా యాక్టివ్‌గా వర్క్ చేస్తున్నారు. అంటే మైసూర్‌లో ఏదో ఉంది. మైసూర్ ట్రైనింగ్‌లో ఎవరో ఏదో ఉంది. దాంట్లో ద వాళ్ళు బిజినెస్‌ని పట్టుకున్నారని నాకర్థమైంది లీడర్స్. కాబట్టి ఇంక అప్పటినుంచి గూడా నేను చూస్తూ ఉన్నాను మైసూర్ ట్రిప్ కోసం. నేను అనుకున్న టైం రానే వచ్చింది. మైసూర్ ట్రిప్ అవకాశం నాకు మళ్ళీ రావడం జరిగింది. ఎళ్తూ కూడా మేము మన టీమ్ మొత్తం గూడా ఒక 12 మెంబర్స్ గూడా మైసూర్ అనేది వెళ్ళడం జరిగింది లీడర్స్. అదొక ఒక నేను చెప్పలేను ఆ ఫీల్. ఆ మైసూర్ ఫీల్ అనేది నేను దాన్ని వర్ణించలేకపోతున్నాను. ఎందుకంటే ఒక మనిషి జీవితంలో మనకి ఎవరు గూడా నా విషయమే చెప్తున్నా లీడర్స్. నాకెవరు మంచి చెడులు చెప్పిన వాళ్ళు లేరు. అమ్మున్నన్నాళ్ళు అమ్మ చెప్పింది. బయటకొస్తే ఇట్లా ఉండాలి, ఇట్లా చేయాలి అని జెప్పేసి నాకు బయట విషయాలు గాని ఎవరు చెప్పలేదు. పరిస్థితులను బట్టి మెలుచుకుంటూ నన్ను మలుచుకుంటూ నేను వెళ్తున్నాను. కానీ ఒక్కసారి మైసూరెళ్తే ఓన్లీ మైండ్ సెట్. మన మైండ్ సెట్ మీదనే ఒక వెస్టీజ్ అనే బిజినెస్ పేరు చెప్పకుండా, బిజినెస్ ప్లాన్ చెప్పకుండా, ప్రొడక్ట్స్ గురించి చెప్పకుండా గూడా, ప్రొడక్ట్స్ నాలెడ్జ్ చెప్పకుండా, ఓన్లీ ఒక మనిషి మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ అనేది మనం ఎట్లా మార్చుకోవాలి? మైండ్ సెట్‌ని ఎట్లా మార్చుకుంటే మనం ఈ బిజినెస్‌లో సక్సెస్‌ఫుల్ అవ్వగలమని జెప్పేసి సారు 2 రోజులు క్లాస్ లీడర్ చాలా వండర్‌ఫుల్. ఎంత వండర్‌ఫుల్ అంటే సార్ చెప్పారు. మనిషి లైఫ్‌లో దేవుడు మన తలరాత రాసినప్పుడు కొన్ని ఎంప్టీ పేజెస్ వదిలిపెడతారంట. ఫస్ట్ పేజీ పుట్టిన పేజీ, చివరి పేజీ, చనిపోయే పేజీ మాత్రమే దేవుడు రాసి, మిగిలిన పేజీలన్నీ గూడా ఎంప్టీ పేజెస్ అనేవి దేవుడు మనకు వదిలిపెడతారంట లీడర్స్. ఆ ఎంప్టీ పేజెస్‌లో నువ్వు ఏది రాసుకుంటే అది జరిగిద్ది. సార్ చెప్పిన ఆ ఒక్క మాట అనేది నాకెంత బాగా అనిపించిందంటే, ఒక్కసారి ఆలోచించండి. అప్పటి వరకు కూడా నాకది తెలీదు. నాకు ఆలోచన తెలీదు. ఏదైనా జరిగిందంటే నా తలరాత ఇంతే. దేవుడు నాకేది రాసి పెట్టాడని జెప్పేసి నేను అనుకునేదాన్ని. కానీ ఆ మైసూర్ వెళ్ళిన తర్వాత ఎంప్టీ పేజెస్ గురించి సార్ చెప్పినప్పుడు ఓకే. నా జీవితంలో నాకు దేవుడు కొన్ని ఎంప్టీ పేజెస్ వదిలిపెట్టాడు. ఈ ఎంప్టీ పేజెస్‌లో నేను ఏదనుకుంటే అది జరుగుతది. ఈ ఎంప్టీ పేజెస్‌లో నాకై నేను ఏదైనా రాసుకోవచ్చు. వెస్టీజ్‌లో సక్సెస్ అవ్వాలని నేను రాసుకుంటే ఖచ్చితంగా నేను సక్సెస్ అవ్వగలను. ఖచ్చితంగా ఒక మిలియనీర్‌గా నేను నిలబడగలను. అదే వెస్టీజ్‌లో నేను చేయలేనని రాసుకుంటే వెస్టీజ్‌లో నేను చేయలేనని డ్రాప్ అవుతాను. అంటే ఏదైనా గూడా నా చేతుల్లో ఉంది. కాబట్టి దేవుడు నాకిచ్చిన ఎంప్టీ పేజెస్‌లో నాకు కావాల్సింది నేననుకుంటుంది వెస్టీజ్‌లో సక్సెస్ అయ్యేది నేనే రాసుకోగలనని నాకర్థమైంది లీడర్స్. ఇంకోటొచ్చేసి సార్ చెప్పిన మాటల్లో గూడా ఆహ్, ఫిక్స్డ్ మైండ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్. ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటే నా వల్ల ఇదే అవుతది. నేను ఇదే చేయగలను. ఇంకా చేయలేనని జెప్పేసి ఫిక్స్డ్ మైండ్ సెట్‌లో ఉండేదాన్ని బిజినెస్ గురించి. అంటే నేను చేయలేనేమో ఈ బిజినెస్ నా వల్ల కాదేమో అని. ఒక్కసారి మైసూర్ ఎళ్ళొచ్చిన తర్వాత, ఆ ఫిక్స్డ్ మైండ్ సెట్ నుంచి గ్రోత్ మైండ్ సెట్ నా మైండ్ సెట్‌ని మార్చుకుంటూ, వాళ్ళందరూ చేయంగలేనిది నేనెందుకు చేయలేను? ఒక బీవీ మేడం
రెండో తరగతి చదివిన బీబీ మేడం ఈ రోజు ఆమెకి ఎడ్యుకేషన్ లేదు, ఏమీ లేదు. మరి స్కూల్ ఆయమ్మగా పనిచేస్తూ ఆమె 4,95,000 ఈ రోజు పర్ మంత్ ఇన్కమ్ తీసుకోగలుగుతుంది మేడం. మరి ఆమెకి బిజినెస్ ఒకటే, నాకు బిజినెస్ ఒకటే. నా ముందు సక్సెస్ అయిన ప్రతి అందరికీ కూడా బిజినెస్ అదేవే ఒకటే, అందరికీ ఒకేలాగుంది. మరి నేనెందుకు చేయలేకపోతున్నాను? మరి వాళ్ళందరూ కూడా ఎందుకు చేయగలుగుతున్నారు బిజినెస్ అనేది? మరి అందరికీ కూడా బిజినెస్ ఒకేలాగుందిగా. నాకు ఒకలాగా లేదు, ఆనంద్ సార్‌కి ఒకలాగా లేదు, బీవీ మేడం గారికి ఒకలాగా లేదు. అట్లా ఏం లేదు గదా! ప్రతి ఒక్కరికి కూడా ఒకలాగే ఉంది. మరి వాళ్ళు చేయగలిగారంటే నేనెందుకు చేయలేని జెప్పేసేసి ఒక గ్రోత్ మైండ్ సెట్‌కనేది నేను రావడం జరిగింది. నేనెప్పుడు డిసప్పాయింట్ అయినా గూడాక నేను ఫస్ట్ అనుకుండేది ఒక బీవీ మేడం గారిని గురించి నేను అనుకుంటాను లీడర్స్. మేడం ఈరోజు 2,00,000తో మేడం రెండో తరగతి చదివిన మేడం గారు ఈరోజు 4,95,000 తీసుకుంటే, మరి నేను గవర్నమెంట్ జాబ్ జేస్తున్నాను. అంతో ఇంతో మేడం మీద ఎడ్యుకేషన్ ఉంది. మరి మేడమే చేయగలిగింది నేనెందుకు చేయలేను? నా వల్ల ఎందుకు కాదు? కానీ బిజినెస్‌లో ఉండాల్సింది కన్సిస్టెన్సీ. మనము నిలబడాలి. ఆహ్, కోరిక, తీరిక అనేది ఉంటే ఖచ్చితంగా కోరిక, తీరిక, టైం అనేది ఉంటే ఖచ్చితంగా బిజినెస్‌లనేది మనం నిలబడగలిగితే మనకి మంచి సక్సెస్ ఒస్తది అని జెప్పేసి నేను హ్మ్. మైసూర్‌లో తెలుసుకోవడం జరిగింది లీడర్స్. అట్లాగే ఇంకొంచెం మైసూర్ నుంచి వచ్చిన తర్వాత నేను స్పీడ్ అవ్వడానికి మా బిజినెస్ స్పీడ్ అవ్వడానికి నేను ఇంకొంచెం సక్సెస్ అవ్వడానికి కారణం ఏందంటే సీఎన్‌సీ ఆఫర్ లీడర్స్. సీఎన్‌సీ ఆఫర్ గురించి అప్పటి వరకు గూడక నేను సీఎన్‌సీ చేసేదాన్ని గాదు. ఎందుకంటే 1,500 ప్రొడక్ట్స్ తీసుకుంటేనే రేట్ ఎక్కువ అనుకున్నదాన్ని. అట్లాంటి దాన్ని సీఎన్‌సీ 3,600 ప్రొడక్ట్స్ తీసుకోవాలంటే నా మైండ్ సెట్ అనేది సహకరించదు గదా లీడర్స్. నా మైండ్ సెట్ అనేది సహకరించదు గదా! కానీ ఎప్పుడైతే నేను మైసూర్ వెళ్ళానో మైసూర్ వెళ్ళినప్పుడు సుబ్బయ్య శెట్టి సార్ ఇక్కడ ఎంతమంది బిజినెస్ చేస్తున్నారు అని చెప్పేసి హ్యాండ్ రైజ్ చేయించడం జరిగింది లీడర్స్. అట్లాంటప్పుడు నేను కూడా బిజినెస్ చేస్తున్నానని హ్యాండ్ రైజ్ చేశాను. మరి అందరూ బిజినెస్ చేస్తున్నామంటున్నారు. మరి సీఎన్సీ ఎంతమంది చేశారని సార్ అడిగారు. చేసినప్పుడు అప్పటికి నేను ఇంకా సీఎన్సీ చేయలేదు. సీఎన్సీ చేయలేదని ఛేదించినప్పుడు సార్ ఒకే మాట అన్నారు లీడర్స్. మరి మీరందరూ బిజినెస్ చేస్తుంటే, బిజినెస్ చేసే ప్రతి ఒక్కరు గూడా రెండో తారీఖే సీఎన్సీ కంప్లీట్ చేయాలి. రెండో తారీఖు సీఎన్సీ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే బిజినెస్ చేస్తున్నట్టు అర్థమని సార్ చెప్పడం జరిగింది లీడర్స్. ఆ రోజు సార్ చెప్పినప్పటి నుంచి గూడా ప్రతి నెల రెండో తారీఖు నేను ఖచ్చితంగా బిజినెస్ చేస్తున్నాను. సారు ఇంకొక మాట కూడా చెప్పారు లీడర్స్. మరి 100 పీవీస్ కూడా సీఎన్సీకి 100 పీవీస్ కూడా తీసుకుంటున్నారు. 100 పీవీస్ మిమ్మల్ని తీసుకోమని గాదు. నేను అడగడం జరిగింది లీడర్ సార్‌ని. సార్ సీఎన్సీ అంటే 100 పీవీస్ గదా! 100 పీవీస్ నాకు ఇంట్లోకి నీడ్ లేదు సార్. 100 పీవీలు నాకు ఇంట్లోకి అవసరం లేదు. మరి అట్లాంటప్పుడు నేను 100 సీఎన్సీ నేను చేయలేను సార్. నా వల్ల కాదేమో అని జెప్పేసి అడిగినప్పుడు సార్ చెప్పిన ఒక మాట లీడర్స్ ఒకసారి గమనించండి. 100 సీఎన్సీ చేయాలి. 100 సీఎన్సీలో మినిమమ్ 40 పీవీ మీకింట్లోకి ఉపయోగపడతాయి. మిగిలిన 30 పీవీలు గానీ, లేదా ఒక్కొక్కరికి రూ. 1000 ఒక ఇద్దరికి గాని, ముగ్గురికి గాని ఇస్తే మీ సీఎన్సీ అనేది కన్సిస్టెన్సీగా కంపల్సరీగా జరుగుతది. మిమ్మల్ని మీరు వాడుకోమనట్లేదు. బిజినెస్‌లో రీపర్చేస్ చేయమంటుంది. మిమ్మల్ని ఒక రూ. 40 పీవీస్‌కి మిమ్మల్ని వాడుకొని, మిగిలిన పీవీసు మీకు తెలిసిన వాళ్ళకో, మీ చుట్టాలకో, మీ పక్కింటి వాళ్ళకో ఇస్తేనే మీరు బిజినెస్ చేసినట్లు అని జెప్పేసి సారు మహాగురూజీ సుబ్బయ్య శెట్టి గురువు గారు చెప్పడం జరిగింది లీడర్స్. ఆ మాట నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. అంటే ఇప్పటి వరకు గూడాక నేను బిజినెస్ చేయలేదు. బిజినెస్ చేస్తున్నానని నేను అనుకున్నాను గానీ, నేనైతే బిజినెస్ చేయలేదని నాకు ఆ రోజు అర్థమైంది. అప్పటినుంచి గూడా నేను బిజినెస్‌లో ముందుకెళ్తూ 100 పీవీస్ చేస్తూ, నాకు తెలిసిన వాళ్ళకి, నా పక్కన చుట్టుపక్కల వాళ్ళకి గూడా మిగిలిన పీవీస్ అనేది వాళ్ళకి రీపర్చేస్ చేసుకుంటూ గూడా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇంకోటి మనము బిజినెస్‌లో ముందుకెళ్ళాలంటే సీఎన్సీ ప్లాన్ అనేది మస్ట్ అండ్ షుడ్ లీడర్స్. సీఎన్సీలో ఉంటే ప్రతి ఒక్కరికి గూడా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఆల్రెడీ గూడా మనకి జూమ్‌లో సీఎన్సీ గురించి చెప్పడం జరిగింది. కాబట్టి మనం ముందుకెళ్ళడానికి ఏదన్నా మంచి ఉంది అంటే మనకి సీఎన్సీ ప్లాన్ అనేది ఉంది లీడర్స్. ఇంకోటొచ్చేసి మైసూర్‌లో మనము ఫుల్ టైమ్ బిజినెస్ చేస్తున్నాం అనుకుంటున్నాం లీడర్స్. బిజినెస్ చేస్తున్నప్పుడు సార్ చెప్పిన మాటల్లో నాకర్థమైంది. ఫుల్ టైమ్ వెస్టీస్ బిజినెస్ టేకప్ చేసేవాళ్ళు, ఫుల్ టైమ్ వెస్టీస్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు రోజుకి కనీసం 5, 6గురిని కలవాలి. 5, 6గురిని కలిసి 5, 6గురిని హోమ్ మీటింగ్స్ పెట్టిచ్చి 5, 6గురిని కలిస్తేనే వాళ్ళు బిజినెస్ చేస్తున్నట్టు. లేదు పార్ట్ టైమ్‌గా చేసేవాళ్ళు కనీసం ముగ్గురిని లేదంటారా కనీసం ఒక్కరికైనా హోమ్ మీటింగ్ పెట్టించి ఇంటికి వస్తేనే
వాళ్ళు వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నట్టు అని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది లీడర్స్. అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే నేను మైసూర్ వెళ్ళానో అప్పటి నుంచి కూడా నేను సార్ చెప్పిన మాటలను గుర్తుపెట్టుకొని అప్పని వచ్చిన దగ్గర నుంచి కూడా అప్పటి వరకు నేను వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నానని అనుకున్నాను, కానీ అంతకుముందు వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నానని అనుకున్నా, కానీ అంతకుముందు నేను వెస్టీజ్ బిజినెస్ చేయలేదని చెప్పేసి మైసూర్ వెళ్ళినప్పుడే నాకు అర్థమైంది లీడర్స్. మైసూర్ వెళ్ళి వచ్చిన తర్వాత గురువు గారి మాటలు ఇవన్నీ విన్న తర్వాత బిజినెస్ నేను ఎట్లా చేయాలని చెప్పేసి ఒక ఐడియా అనేది నాకు రావడం జరిగింది. సార్ చెప్పిన పద్ధతిలోనే ఈ రోజు నేను ముందుకు వెళ్తూ ఉన్నాను లీడర్స్. ముందుకు వెళ్తూనే మంచిగా నేను ఈరోజు నాకు వచ్చిన ఈ చిన్న సక్సెస్ కారణం ఏంటంటే మైసూరు వెళ్ళిన తర్వాత సార్ చెప్పిన మాటలే. ఈ రోజు నేను సార్ చెప్పిన దగ్గర నుంచి కూడా ఇంచుమించు ఎర్లీ మార్నింగ్ లీడర్స్ చాలా మంది చూడండి నాకు టైం లేదు అంటున్నారు. నేను కూడా ఈ బిజినెస్ లోకి రాకముందు నాకెక్కడ కుదిరిద్ది అన్న సాయన సార్ అనేదాన్ని లీడర్స్. సార్ నాకెక్కడ కుదిరిద్ది సార్, ఉదయాన్నే పిల్లల్ని చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, డ్యూటీ చూసుకోవాలి, నాకెక్కడ ఈ బిజినెస్ కుదిరిద్ది, నాకు టైం లేదనేదాన్ని. కానీ నా మైండ్ సెట్ని నేను మార్చుకుంటే, నా మైండ్ సెట్కి నేను చెప్పుకొని నా మైండ్ సెట్ నేను మార్చుకుంటే లీడర్స్ గమనించండి, ఈ రోజు 5:30కి నిద్రలేస్తున్నాను, 5 గంటలకి నిద్రలేసి జూమ్ వింటూ ఇంట్లో పనన్నీ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇల్లు చూసుకుంటూ నెక్స్ట్ 10 గంటలకల్లా ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో వర్క్ కూడా పెండింగ్ లేకుండా చేసుకుంటూ మళ్ళీ ఆఫీస్ నుంచి 5 గంటలకు వస్తూ అప్పటి నుంచి కూడా నా వెస్టీజ్ బిజినెస్ ని ఫాలోఅప్ చేసుకుంటూ హోమ్ మీటింగ్స్ అవి చూసుకుంటూ ఈ రోజు నేను ఒక ఇంటికి వచ్చేసరికి ఒక్కొక్క రోజు 10 అవుతుంది, ఒక్కొక్క రోజు 11 అవుతుంది. ఈ ఎట్లా ఈ బిజినెస్ కి నేను కనెక్ట్ అయ్యాను, ఎట్లా ఈ బిజినెస్ కి నేను అలవాటు అయిపోయాను అంటే ఒక్కరితోటన్నా మాట్లాడండి, ఒకరు ఇద్దరికన్నా హోమ్ మీటింగ్ ఇవ్వండి, నేను ఇంటికి రాలేకపోతున్నాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేయాలి, 5 కదా టైం అయింది, ఈ 5 గంటలకు ఇంటికి వెళ్ళి నేను ఏం చేయాలి, ఏం చేసేది ఏముంది, ఊర కూర్చుండే కదా, అదేదో ఒక ఇద్దరితోటి ముగ్గురితోటి మాట్లాడితే బిజినెస్ ఇంకొద్దిగా స్పీడ్ అవుతుంది కదా అని చెప్పేసి పనిని నేను వెతుకులాడుకుంటున్నాను లీడర్స్. పని నా దగ్గరికి రావడం కాదు, ఆ పని నేను వెతుకులాడుకుంటున్నాను. ఎక్కడ హోమ్ మీటింగ్స్ లేనప్పుడు ఏం చేయాలి అనుకుంటే నా మనసుకు నేను ఈరోజు హోమ్ మీటింగ్స్ లేవు కదా, సరే ఇదిగో పలానా ఊర్లో పలానా మేడం ఉంది కదా, మేడం ఏదో కొద్దిగా డల్ అయింది, మేడం దగ్గరికి వెళ్ళి మాట్లాడొద్దాం అని చెప్పేసి అట్లా పనిని నేను కల్పించుకుంటూ వెళ్ళి మేడం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ హోమ్ మీటింగ్స్ లేనప్పుడు కొంచెం బిజినెస్ చేస్తూ కొద్దిగా డల్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్సనల్గా వెళ్ళి మాట్లాడి రావడము చేయడము అట్లా చేసుకుంటూ నా బిజినెస్ నేను ముందుకు తీసుకెళ్తున్నాను లీడర్స్. ఇట్లా వెళ్తున్న టైంలోనే నన్ను మించిన గ్రేట్ లీడర్స్, మంచి లీడర్స్ నా కింద రావడం జరిగింది లీడర్స్. సార్ వాళ్ళు కూడా నా కొలీగ్స్ తోటి ఎవరు కూడా, నా చుట్టాలు కూడా, నా రిలేటివ్స్ కూడా ఎవరు నాకు ఈ బిజినెస్ లో లీడర్స్ నెట్వర్క్ తెలియని నేనే నా కొలీగ్స్ తోటే నేను బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. శ్రీలేఖ మేడం కానీ, శంకర్ సార్ కానీ, రామయోగి సార్ కానీ, ఇంకా భూలక్ష్మి మేడం కానీ, కృష్ణవేణి మేడం కానీ, వెంగళరెడ్డి సార్ కానీ, అక్కడి నుంచి వస్తే ప్రవీణ మేడము, ఎల్లమ్మ మేడం, కొండమ్మ మేడం, వండర్ఫుల్ లీడర్స్ అనేవి వాళ్ళు నా లైఫ్ లైనర్ గా రావడం, నా డౌన్ లైన్స్ గా రావడం నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా వెళ్తే నాకు ఓన్ సిస్టర్ లాగా ప్రతిమా సిస్టర్ కానీ, విక్రమ్ సార్ కానీ, పుణ్యవతి మేడం కానీ, మహేష్ సార్ కానీ, కోమలి మేడం కానీ, రజిత మేడం కానీ, చిరంజీవి సార్ కానీ, ఇట్లా మంచి లీడర్స్ ఒక సిస్టర్స్ బాండింగ్ తోటి, ఒక బ్రదర్స్ బాండింగ్ తోటి రావడం జరిగింది. ఇంకా రత్తమ్మ మేడము, అంజిరెడ్డి సారు, మన శారద మేడం కానీ, నాగేంద్ర బాబు సార్ కానీ, అంజలి మేడం కానీ, ప్రతి ఒక్కరూ కూడా లీడర్స్ నాకు రావడం జరిగింది. నెక్స్ట్ నేను ఇది వరకు మరిపూడి పిహెచ్సిలో చేశాను లీడర్స్. మరిపూడి పిహెచ్సి దానిలో ఉంటే డాక్టర్ వీరబాబు గారి సహాయంతో, సారు ప్రోత్సాహంతో నేను బిజినెస్ ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాను. కానీ అక్కడి నుంచి నేను ఈ మధ్య ట్రాన్స్ఫర్ అవడం జరిగింది. ఒక 5 నెలల నుంచి నేను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాను కదా, సారు దగ్గర నుంచి వేరే పిహెచ్సికి వచ్చాను. సార్ అంటే నా గురించి తెలుసు కాబట్టి సార్ నాకు సపోర్ట్ ఇచ్చారు. మరి ఇక్కడికి వెళ్తే పరిస్థితి ఎట్లా ఉంటుందో ఏమో అని చెప్పేసి నేను ఆలోచన చేసుకుంటూనే నేను ట్రాన్స్ఫర్ అయ్యాను లీడర్స్. ఇక్కడికి వస్తే నా పరిస్థితి ఎట్లా ఉంటుందని చాలా మైండ్ అప్సెట్ అయింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకు లైఫ్ లైనర్గా మా దగ్గర చేసే ఆశా వర్కరే సుజాత మేడం అని చెప్పేసి చాలా వండర్ఫుల్గా ఒక సిస్టర్ లాగా నాకు తోడుగా హెల్ప్గా ఉంటూ బిజినెస్ లో కూడా నేను కూడా బిజినెస్ చేసుకుంటాను అక్క, ఇంత మంచి బిజినెస్ నేను వదిలిపెట్టనని చెప్పేసి తను కూడా సుజాత మేడం కూడా ఐడియా వేయడము, తనతో పాటు రాజ్యలక్ష్మి మేడం కానీ, నాగేశ్వరి మేడం కానీ, శ్రీనాథ్ సార్ కానీ, ప్రతి ఒక్కరూ కూడా వండర్ఫుల్ లీడర్స్ అనేది ఈ రోజు నాకు రావడం జరిగింది లీడర్స్. నేను తీసుకున్న ఈ చిన్న సక్సెస్ లో కారణం ఏదైనా ఉంది అంటే నన్ను ముందుండి నడిపిస్తున్నటువంటి నా అప్లైనర్స్ సాయన్న సారు, రవీణ సారు, ఆనంద్ సారు,
అట్లాగే నా నా ఈ సక్సెస్ కారణం ఎవరైనా ఉన్నారు అంటే నా లైఫ్ లైనర్స్, నా డౌన్ లైనర్స్ లీడర్స్. దీంట్లో ఓన్లీ నేను నిమిత్త మాత్రం మాత్రమే. నాకు ఈ బిజినెస్లోకి వచ్చినప్పుడు ఏది తెలీదు. ఈ అంటారు కదా, లక్షలు రావాలి అంటే లక్షణాలు మార్చుకోవాలని. ఈ బిజినెస్లోకి వచ్చినా నాకు ఏమి తెలియనప్పుడు నేను ప్రతిదీ కూడా మా అప్లైనర్స్ని కనుక్కుంటూ, వాళ్ళు చెప్పింది చేసుకుంటూ, నన్ను నేను మార్చుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. ఉత్తములతో స్నేహం అత్తరం దుకాణం లాంటిది అంటారు కదా లీడర్స్. అంటే ఉత్తములతోటి మనం మాట్లాడుతూ సక్సెస్ అయిన వాళ్ళతో జర్నీ చేస్తూ, సక్సెస్ అయిన వాళ్ళ మాటలు వింటూ, సక్సెస్ అయిన వాళ్ళ బాటలో నడిస్తే మనకు కూడా సక్సెస్ వస్తుందని అంటారు కదా. ఇప్పుడు అత్తర దుకాణానికి మనం వెళ్ళానంటే అత్తరం కొనకపోయినా కూడా మన దగ్గర అత్తర వాసనే వస్తుంది. అట్లాగే మనతోటి సక్సెస్ అయిన వాళ్ళ లీడర్స్ తోటి మనం ముందుకెళ్ళి నడవడం వల్ల ఎంతో కొంత వాళ్ళ గాలి సోకడం వల్ల, వాళ్ళలో ఉండే మంచి భావాలు మనకు రావడం వల్ల మనం కూడా సక్సెస్ అవుతాం. కాబట్టి నా సక్సెస్కి కారణము సాయన సారు, ఆనంద్ సారు, రవి సారు. ఖచ్చితంగా లీడర్స్ నేను హార్ట్ఫుల్గా చెప్పుకోగలను. ఎందుకంటే ఒక సిస్టర్ లాగా నన్ను భావించి నాకు తెలియని విషయాలు చెప్పడంలో కానీ చేయడంలో కానీ నాకు ఎప్పుడు కూడా ముందుగా ఉన్నారు. అట్లాగే నా లైఫ్ లైనర్స్ కూడా నేను అనుకోని పరిస్థితుల్లో రాలేకపోయినా, మీరు రాలేదు, మీరు చేయలేదనే మాటలు అనకుండా నన్ను అర్థం చేసుకుంటూ ప్రతి ఒక్క సక్సెస్లో కూడా నాకు తోడుగా ఉన్నారు లీడర్స్. నాకు ఈ వెస్టీజ్ ఎట్లా అంటే నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాను లీడర్స్, గమనించండి. నాకు ఎక్కడా కూడా బ్రదర్స్ లేరు. ఎక్కువ మంది మా నాన్నగారు చనిపోవడంతో నాకు ఎంతమంది చుట్టాలు ఉన్నా కూడా నాకు అందరూ పరాయి వాళ్ళు అయిపోయారు. నాకంటూ ఎవరు లేకుండా వెళ్ళారు, నాకు కానీ మా హస్బెండ్కి కానీ. కానీ ఈ వెస్టీజ్లోకి వచ్చిన తర్వాత నాకు వచ్చిన ధైర్యం ఏంటి అంటే, ఈ వెస్టీజ్ ఫ్యామిలీ మొత్తం నాది. ఎందుకంటే లీడర్స్ నాకు మంచి బ్రదర్స్ వచ్చారు. ప్రతి ఒక్కరిని కూడా నేను అన్న అని పిలుస్తాను. ఎందుకంటే నాకు వీళ్ళు నా మంచి కోరుకుంటున్నారు అంటే నాకు వీళ్ళు నా అన్నలతో సమానము. ఎవరైనా చూడండి, పక్కన వాళ్ళు ఎప్పుడు కూడా మనం చెడిపోవాలి, మనం పాడైపోవాలి, వీళ్ళు బాగున్నారు, వీళ్ళు ఇంకొద్దిగా బాధపడితే బాగుండని ఆలోచిస్తారు. కానీ ఈ వెస్టీజ్లో మన సక్సెస్ కోరుకొని మీరు ఇదిగో ఇది చేసుకోండి అమ్మా, మీరు ఇంకొద్దిగా ముందుకు వెళ్తారు, మీరు ఇంకొద్దిగా సక్సెస్ అవుతారు అని చెప్పేసి మన సక్సెస్ఫుల్ని హార్ట్ఫుల్గా కోరుకొని చెప్పేది ఎవరైనా ఉన్నారంటే మన అప్లైనర్స్. కాబట్టి ఈ వెస్టీజ్ ఫ్యామిలీ అనేది కూడా మొత్తం నా ఫ్యామిలీ లీడర్స్. ఎందుకంటే నాకు మంచి బ్రదర్స్ వచ్చారు, మంచి సిస్టర్స్ వచ్చారు, మంచి ఫ్రెండ్స్ వచ్చారు. ఈ రోజు నాకెవరు లేరు, నాకు ఏదైనా ఇబ్బంది అయితే ఎవరు రారు అనే బాధ కూడా నాకు లేదు. ఎందుకంటే ఇంతమంది వెస్టీజ్ ఫ్యామిలీ అనేది నాకు తోడుంది. ఇంత మంచి వెస్టీజ్ ఫ్యామిలీ అనేది ఉన్నప్పుడు నాకేదైనా చిన్న గోరు గుచ్చుకున్నా, చిన్న రాయి గుచ్చుకున్నా కూడా నా బ్రదర్స్ కానీ, నా సిస్టర్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ ఎప్పుడు కూడా నా వెంటే ఉంటారు. కాబట్టి నాకెవరు లేరనే బాధ కూడా లేదు లీడర్స్. ఒక ఒక ఫ్యామిలీ అనేది నాకు ఇవ్వడం జరిగింది. ఒక ఫ్యామిలీ బాండింగ్ అనేది నాకు ఇవ్వడం జరిగింది. లైఫ్ లాంగ్ కూడా నేను నా ప్లైనర్స్కి, నా డౌన్ లైనర్స్కి, నా లైఫ్ లైనర్స్ కూడా ఎప్పుడు కూడా నేను రుణపడే ఉంటాను లీడర్స్. ఇంకా చూసుకుంటే లీడర్స్, నేను ఈ బిజినెస్ని టేకప్ చేయడానికి కారణం కూడా ఏంటంటే, నేను ఉన్న దాంట్లో నేను ఉన్నా కూడా ఎవరికైనా సహాయం చేయాలి అనుకుంటే ఒక ₹5, ₹10 మాత్రమే సహాయం చేయగలను. వాళ్ళకి ఏమైనా లైఫ్ లాంగ్ నేను సహాయం చేయగలనా? చేయలేను. ఒకవేళ నా ఎదురుగా ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారంటే, నా దగ్గర డబ్బులుంటే నా డబ్బులు నా ఈఎంఐకే సరిపోతుంది కానీ వాళ్ళకి ఏదైనా ఇవ్వగలనా అంటే నా దగ్గర ఉన్నా కూడా నా పరిస్థితి నేను చూసుకోగలుగుతాను కానీ వాళ్ళకి ఇవ్వలేను. అట్లాంటి నేను ఈ వెస్టీజ్ ప్లాట్ఫారంలో నాకు తెలిసిన వాళ్ళని, నాలాంటి వాళ్ళని, మిడిల్ క్లాస్ వాళ్ళని తీసుకొచ్చి ఈ బిజినెస్లో వాళ్ళకి చెప్పి నిలబెట్టగలిగితే వాళ్ళకు మంచి సక్సెస్ ఇప్పించిందాన్ని అయితే, వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇప్పించిందాన్ని అవుతాను. ఇట్లా కనీసం ఒక 10-20 మందికైనా నేను ఇప్పించగలిగితే నా జన్మ ధన్యమైపోతుంది. నేను చివరి దశలో కూడా చూడండి లీడర్స్, చివరి దశలో నా ఊపిరి ఆగే దశలో కూడా ఎప్పుడు కూడా ఊరు పొమ్మనకూడదు, శ్మశానం రమ్మనకూడదు. నేను వెళ్ళేటప్పుడు కనీసం నా వెనకాల ఒక 20 మందన్నా కన్నీళ్లు పెట్టుకోవాలి, శ్మశానం నా దగ్గరకు రావద్దని పిలవాలి. కాబట్టి దాన్ని గోల్గా పెట్టుకొని నాతో పాటు చాలా మంది లైఫ్లు కూడా నేను మార్చగలగాలి. చాలా మంది కూడా వెస్టీజ్లో అనేది నిలబెట్టగలిగి మిడిల్ క్లాస్ అనేది లేకుండా ఉండాలి. ఈ రోజు ఎంఎస్ఆర్ గురువు గారిని చూసుకుంటే లీడర్స్ 18 లక్షలు తీసుకుంటూ కూడా సారు నెలకి రోజుకి 4 మీటింగ్స్ ఇస్తూ సక్సెస్ఫుల్ గా సార్ ముందుకు తీసుకెళ్తున్నారంటే ఒక యుద్ధం చేస్తున్నారు సార్. ఒక యజ్ఞం చేస్తున్నాను, నేను ఒక యుద్ధం చేస్తున్నాను. సార్ చేసే ఒక యజ్ఞంలో, ఒక యుద్ధంలో నేను ఒక ప్రమిదనయ్యి ఉండాలి అని చెప్పేసి నాకు తెలిసిన ఒక మిడిల్ క్లాస్ వాళ్ళని కూడా నేను ముందుకు తీసుకెళ్ళగలి సక్సెస్ఫుల్ గా వాళ్ళని చేపించగలగాలని చెప్పేసి నేను గోల్ పెట్టుకుని వర్క్ చేస్తున్నాను లీడర్స్. అట్లాగే నన్ను నమ్ముకొని కూడా చాలా మంది ఈ బిజినెస్ లోకి రావడం జరిగింది. కాబట్టి నేను సక్సెస్ అవ్వడం కాదు, నా కింద ఉన్న ప్రతి ఒక్క లీడర్స్ ని కూడా
నన్ను నమ్ముకొని వచ్చిన ప్రతి ఒక్క లైఫ్ లైనర్ని కూడా ఖచ్చితంగా సక్సెస్ చేస్తాను. ఖచ్చితంగా వాళ్ళతో పాటు నేనుంటాను. ఇది నా సక్సెస్ కాదు, మా అందరి సక్సెస్. మేమందరం సక్సెస్ అవ్వాలి, మనందరం కూడా సక్సెస్ అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను లీడర్స్. ఫస్ట్ ఈ బిజినెస్లో ఎప్పుడు కూడా గమనించాలి లీడర్స్, మనకి ఏదైనా ఉంది అంటే సెల్ఫ్ మోటివేషన్ అనేది ఇంపార్టెంట్ లీడర్స్. ఎందుకంటే చాలా మంది నెగిటివ్ వస్తుంటది, చాలా మంది నెగిటివ్ గా మాట్లాడుతూ ఉంటారు. మనము టీం రాలేదని కానీ దిగులు పడ్డం కానీ చేస్తూ ఉంటాం. ఎప్పుడూ టీం రాలేదని కూడా బాధపడాల్సిన అవసరం లేదు లీడర్స్. ఎందుకు అంటే 2 మేకలు కాయడం వచ్చిన వాళ్ళకి 200 మేకలు కాయడం చాలా ఈజీ. కానీ మనకు కావాల్సింది ఏంటంటే ఆ 2 మేకల్ని మనం ఎట్లా కాయాలని తెలుసుకుంటే వాటితోటి మన 200 మేకల్ని తయారు చేయగలం. కాబట్టి మనకి ఈరోజు మనకి టీం ఎందుకు రాదు అంటే, మనకి ఒకవేళ 100 మంది టీం వచ్చినా కూడా వాళ్ళతోటి ఎట్లా మాట్లాడి, ఎట్లా చేయాలి, ఎట్లా హ్యాండిల్ చేయాలి అది మనకు తెలియనప్పుడు ఆ 100 మంది టీం కూడా కొలాప్స్ అయిపోద్ది. అదే మీరు ఈ బిజినెస్లో కొన్ని మీటింగ్స్కి వస్తూ మన అప్లైనర్స్ మాట వింటూ బిజినెస్ గురించి తెలుసుకొని ఉంటే ఖచ్చితంగా ఇద్దరు లీడర్స్ తోటి 2000 మందిని ఈజీగా తయారు చేయగల లీడర్స్. కాబట్టి 2000 మందిని కూడా ఈజీగా తయారు చేయగలరు లీడర్స్. కాబట్టి ఎవరు కూడా నెట్వర్క్ రాలేదు, మేము పిలిస్తే ఎవరు రావట్లేదు అని చెప్పేసి ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు లీడర్స్. పిలిస్తే రాని వాళ్ళు గెలిస్తే వస్తారు. మనం పిలిస్తే రాని ప్రతి ఒక్కరూ కూడా మనం గెలిచి చెక్కు తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా వస్తారు లీడర్స్. డబ్బు లేనప్పుడు అరే సుబ్బిగాని పిలిచిన వాళ్ళే మనం ఈరోజు డబ్బు తీసుకొని ముందుకు వెళ్తున్నాం అంటే సుబ్బారావు గారు బాగున్నారా అంటారు లీడర్స్. అది డబ్బుకున్న వాల్యూ. ఆ డబ్బు ఎక్కడ ఉంది అంటే మనం చేసే పనిలో కూడా ఉంది లీడర్స్. కానీ మనం చేసే పనిలో ఉన్న డబ్బు అనేది ఈ రోజు మనం ఉండడానికి తినడానికి మాత్రమే సరిపోతుంది. మరి అంత డబ్బు ఎక్కడ ఉందంటే ఓన్లీ వెస్టీజ్లోనే ఉంది లీడర్స్. ఎందుకంటే వెస్టీజ్ అనేది ఒక మహాసముద్రం. ఈ మహాసముద్రంలో మనకి మీకు ఎంత కావాలంటకి డబ్బులు అనేవి ఉన్నాయి. మీకు ఒక గ్లాసుకి కావాలంటే గ్లాసుకి తీసుకోవచ్చు, లేదు చెంబుకి కావాలంటే చెంబుకి తీసుకోవచ్చు, బిందెకి కావాలంటే బిందెకి తీసుకోవచ్చు. లేదు మీకు ఆ డబ్బులు అవసరం అనేది ఉంది అంటే మీ ఇంటికి పైప్ లైన్ అయినా వేసుకోవచ్చు లీడర్స్. నేను మాత్రము నాకు డబ్బు అవసరం ఉంది కాబట్టి నాతో పాటు చాలా మంది నిలబెట్టగలగాలి కాబట్టి వెస్టీ సముద్రంలో నుంచి మా ఇంటికి పైప్ లైనే వేసుకుంటా అని చెప్పేసి మీ అందరికి కూడా చెప్తున్నాను లీడర్స్. మీరందరూ కూడా ఖచ్చితంగా మన ఇళ్ళకి పైప్ లైనే వేసుకున్నాము. అందరం కూడా ఈ బిజినెస్ లో మంచిగా సక్సెస్ అవుదాము. అది ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడా కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన ఎవరు కూడా అవ్వాల్సిన లేదు లీడర్స్. సార్ వాయిస్ క్లియరా సార్? ఎస్ క్లియర్ మేడం. క్లియర్ అయ్యామా మేడం? కంప్లీటా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా లీడర్స్ ఈ రోజు నేను ఈ హైమా శ్రీనివాస్ అనే నేను నిలబడ్డాను అంటే సాయన సార్ కానీ, నాకు రవి సార్ కానీ, ఆనంద్ సార్ కానీ ఒక మంచి ఫ్యామిలీ బాండింగ్ అనేది ఇవ్వడం. ఒక నాకు ఫస్ట్ బిజినెస్ లోకి వచ్చినప్పుడు రవి సార్ చెప్పిన మాట లీడర్స్, అమ్మా మేము ముగ్గురం అన్నయ్యలు ఉన్నాం నీ పైన, ముగ్గురు అన్నయ్యలు ఉన్నాం. నీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా మా ముగ్గురితో షేర్ చేసుకో. మా అన్నయ్యలు ఉన్నారు కదా, మా అన్నయ్యలకి చెప్తే నాకు ఇబ్బంది పోద్దని మాతో షేర్ చేసుకో అని చెప్పి ఎప్పుడు చెప్పేవాళ్ళు లీడర్స్. ఆనంద్ సార్ అయితే నెగిటివ్ ఏదన్నా వస్తే నాకు చెప్పమ్మా, ఏదైనా పాజిటివ్ ఏదైనా ఉంటే మీ లైఫ్ లైనర్స్ కి చెప్పుకో అని చెప్పేసి నేను ప్రతి ఒక్కటి కూడా ఈ బిజినెస్ లోకి వచ్చినప్పుడు కానీ, నేను జాబ్ లోకి వచ్చినప్పుడు కానీ ఇట్లా మసలాలి, ఇట్లా పక్కన వాళ్ళతో మాట్లాడాలని చెప్పేసి నాకు ఎవరు చెప్పలేదు. ఎవరు కూడా వాల్యూస్ గురించి నాకు నేర్చుకోలేదు లీడర్స్. కానీ నేను ఏదైనా నేర్చుకున్నానంటే వెస్టీజ్ బిజినెస్ లోకి వచ్చిన తర్వాతనే నేను వాల్యూస్ నేర్చుకోవడం జరిగింది. నేను ఎట్లా మాట్లాడాలి, ఎట్లా చేయాలని చెప్పేసి నా పద్ధతిని నేను మార్చుకుంటూ నేను ముందుకెళ్ళడం జరుగుతుంది లీడర్స్. మారింది చాలా తక్కువ, మారాల్సింది ఇంకా ఉంది. ఖచ్చితంగా నేను ఇంకా నన్ను నేను మార్చుకొని ముందుకెళ్తూ మంచిగా సక్సెస్ తీసుకోవాలి. నాతో పాటు చాలా మంది కూడా సక్సెస్ ఇప్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాను లీడర్స్. నా గోల్ వచ్చేసి నెక్స్ట్ డిసెంబర్కి 1.5 lakh తీసుకొని 15 లక్షల కారు కూడా తీసుకొని మా వారిని ఆ బండి కూడా మానిపించేసి మా వారిని ఫాస్ట్ ఫుడ్ బండి కూడా మానిపించేసి ఇద్దరం కలిసి వెస్టీజ్ లో ఫుల్ టైం చేయాలని చెప్పేసి నేను గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను లీడర్స్. ఖచ్చితంగా ఫుల్ టైం వస్తాను, ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే నేను ఆలోచించి చెప్పట్లేదు లీడర్స్, డిసైడ్ అయ్యి ఇక్కడ చెప్తున్నాను. ఎందుకు డిసైడ్ అయ్యి మరి నేను ఈ బిజినెస్ లో చెప్తున్నాను. నాతో పాటు నా మిడిల్ క్లాస్ అనేది నాతోటి అంతమైపోయి నా పిల్లలు ఇక్కడి నుంచి కూడా మంచిగా నా పిల్లలు ఏది కావాలంటే అది నేను
హార్ట్ఫుల్గా ఇవ్వాలని, నా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి నేను డిసైడ్ అయ్యి ఇక్కడ వర్క్ చేస్తున్నాను లీడర్స్. ఓకే. నేను మాట్లాడిన వాటిల్లో ఏదైనా నెగిటివ్ ఉన్నా వదిలేసేయండి లీడర్స్. మీకు నేను మాట్లాడిన వాటిలో పాజిటివ్నే తీసుకోండి, నెగిటివ్ ఏదైనా అంటే వదిలేసేయండి లీడర్స్. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే సారీ, ఏమనుకోవద్దు. ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ భోగి కల్లా వెస్టీజ్లో ఐడి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సక్సెస్ అయ్యి, ప్రతి ఒక్కరూ కూడా భోగ భాగ్యాలతోటి సిరి సంపదలతోటి కలకల్లాడుతూ ఉండాలని, ప్రతి ఒక్కరూ కూడా 1 lakh తీసుకోవాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను లీడర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు ఇంత గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఆనంద్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్యాక్ టు మై హోస్ట్ సార్. థ్యాంక్ యూ హేమ మేడం. ఖచ్చితంగా మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో అవన్నీ కూడా నెక్స్ట్ బోకెళ్ళ 1.5 లక్ష తీసుకుంటారు. ఎందుకంటే మీరు అంతగా మార్చుకుంటూ నేర్చుకుంటూ ముందుకెళ్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ. ఎస్, చాలా వండర్ఫుల్ జర్నీ మేడం. నిజంగా మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు హైవే మేడం ఎలా లేరు. ఎప్పుడైతే వెస్టీలో మీటింగ్ టు మీటింగ్, ఏ రోజు కూడా జూమ్ మీటింగ్ మిస్ అవ్వలేదు. మ్యాక్సిమం మీకు అవకాశం మీటింగ్స్కి వస్తూ ఉన్నారు. మైసూర్ ట్రైనింగ్స్ కావచ్చు, బూట్ క్యాంప్స్ కావచ్చు. ఎస్, వెస్టీలో సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఒకటే, ఎవరైతే డైలీ జూమ్ యాడ్ అవుతున్నారో, ఎవరైతే మీటింగ్స్కి అటెండ్ అవుతున్నారో, ఎవరైతే ఈ బిజినెస్లో సక్సెస్ అయినటువంటి అప్లైనర్స్తో డైలీ మాట్లాడుతూ ముందుకెళ్తున్నారో వాళ్ళకి సక్సెస్ వస్తుంది. సో గమనించాలి లీడర్స్. మేడం మీ చెక్ చెప్పలేదు హైయెస్ట్. సార్ స్టార్టింగ్ చెక్కు 100 రూపీ 101 రూపీస్ సార్. హైయెస్ట్ చెక్కు 49,406 రూపాయలు సార్, విత్ 10 months లో సార్. నేను 6 years నుంచి గవర్నమెంట్ జాబ్ చేస్తుంటే నా హైయెస్ట్ సార్ 31,000 సార్. 6 years నుంచి గవర్నమెంట్ జాబ్ చేస్తుంటే డైలీ 8 hours, రోజుకి 8 గంటల గవర్నమెంట్ జాబ్ చేస్తుంటే నాకు వచ్చిన హైయెస్ట్ జీతం వచ్చేసి 31,000 సార్. కానీ 10 నెలల నుంచి వెస్టీజ్లో డిసైడ్ అయ్యి వర్క్ చేస్తుంటే 10 నెలల్లో కూడా నేను తీసుకున్న హైయెస్ట్ చెక్ సార్ 49,406 రూపాయలు సార్. సూపర్ సూపర్ ఎక్సలెంట్ మేడం. గమనించిన లీడర్స్, ప్రతి ఒక్కరం కూడా మనము అటెండ్ అయ్యాం జూమ్ మీటింగ్స్కి, లేదంటే ఫ్లోర్ మీటింగ్స్. అక్కడ ఏం జరుగుతుందో మనకు అర్థం కాకపోతే వెళ్ళాము వచ్చాము అన్నట్టు ఉంటుంది. ఇక్కడ జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరం కూడా జాబులు చేస్తున్నాము. ఇప్పుడు మన పిల్లల్ని చదివిస్తుంది కూడా మంచి జాబ్ కోసం. బట్ గమనించాల్సిన విషయం ఏంటంటే, జాబ్ అనేది తప్పు కాదు, జాబ్ ఒక్కటే జీవితం కూడా కాదు. గమనించాలి. జాబ్లో మేడం గారికి వస్తున్న శాలరీ 30,000. మేడం స్టార్టింగ్లో చెప్పింది 30,000. నేను జాబ్ కోసం చాలా ట్రై చేసి చాలా కష్టపడి ఇంట్లో చదివించే అవకాశం లేదు, మళ్ళీ భర్త చదివించాడు. గ్రేట్ శ్రీను సార్ కూడా చాలా గ్రేటు. వైఫ్ని చదివించి గవర్నమెంట్ జాబ్ వచ్చేంతవరకు సపోర్ట్ చేశారు. బట్ చివరికి జాబ్ వస్తే జాబ్లో వచ్చేటువంటి డబ్బులు కుటుంబాన్ని లీడ్ చేయడానికి సరిపోతున్నాయి. అదేవిధంగా వాళ్ళ సార్కి కూడా దగ్గర దగ్గర ఒక 40,000 70,000 రూపాయలు కూడా ఇప్పుడైతే ఆర్థిక ఇబ్బంది లేదు. కానీ ఏదైతే వాళ్ళ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నారో అందులో ఇది కనపడలేదు. కాబట్టి వెస్టేజ్ అని ఒక మంచి ప్లాట్ఫామ్ టేకప్ చేయడం ద్వారా ఫస్ట్ మంత్ 100 రూపాయలతో స్టార్ట్ అయ్యారు. ఎవరు సార్ ఈ బిజినెస్లో గెలుస్తున్నారు నిలబడుతున్నారంటే, స్టార్టింగు మనకి ఇన్కమ్ రాదు, కానీ వచ్చిద్దనే నమ్మకంతో ముందుకెళ్ళాలి. వచ్చిద్దనేటువంటి నమ్మకం మనకు ఎలా వచ్చింది సార్ అంటే, ఆల్రెడీ ఈ బిజినెస్లో ముందుండి కొంత జర్నీ చేసి కొంత ఇన్కమ్ తీసుకున్నటువంటి లీడర్స్ని చూస్తే కానీ మనకు నమ్మకం రాదు. ఇది నిన్న మన గ్రేట్ సుబ్బయ్య సార్ చెప్పిన మాటల్లో మీరు అందరూ వినే ఉంటారు. సో ఈ పని కాదు, ఏదైనా ఒక పని మనం చేయాలి అని అంటే ఖచ్చితంగా ముందున్న వాళ్ళని చూసి మనం నమ్మి ముందుకెళ్ళాలి. జాయిన్ అయినప్పుడు ఇప్పుడు జాబ్ కోసం చదువుతున్నాం, ఒక మంచి బీటెక్ చేస్తున్నాము, లేదంటే సాఫ్ట్వేర్ అవడానికి ఒక మంచి కాలేజీలో మనం చదివిస్తున్నాము. ఏ నమ్మకంతో అంటే, ముందు ఆల్రెడీ బీటెక్ చేసి జాబులు వచ్చిన వ్యక్తులను చూసి ఎస్ నాకు కూడా జాబ్ వచ్చుద్ది, నాకు కూడా మంచి జీతం వచ్చుద్ది అనే నమ్మకంతో ముందుకు వెళ్తున్నాం. వెస్టీలో కూడా అంతే. స్టార్టింగ్లో మనం అనేది డబ్బులు రావు ఈ సిస్టంలో. ఈ బిజినెస్ ఏంటో, ఈ పని ఏంటో, ఇది ఎలా చేయాలో నేర్చుకోవడానికి టైం పట్టుద్ది. ఎవరైతే నేర్చుకున్న దాకా ఉంటారో, నేర్చుకునే క్రమంలో కొన్ని కొన్ని విషయాలు మార్చుకుంటున్నారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతున్నారు. ఇది నిన్న మనకు సుబ్బయ్య సార్ మాటలు విన్నాము. సో అలా స్టార్ట్ అయినటువంటి హైమా మేడం 6 సంవత్సరాల జాబ్లో 30,000 శాలరీకి ఉన్నటువంటి అక్కడ ఎందుకు అది ఎలా వస్తుందంటే, 6 సంవత్సరాలు స్టార్టింగ్ జాబ్లో జాయిన్ అయినప్పుడు మేడం గారే, ఈ రోజు కూడా మేడమే. అంటే ఒక వ్యక్తి పని చేయటం వల్ల ఇన్కమ్ లిమిటెడ్గా వస్తుంది. కానీ వెస్టీలో 10 నెలల క్రితం ఫస్ట్ ఐడి తీసుకున్నప్పుడు మేడం ఒక్కరే. ఈరోజు మేడం కొంత టీం వచ్చింది. టీము ద్వారా మేడం చేసే పని యొక్క సమయం అంటే గంటలు 8 గంటలు కాస్త 16 కాస్త 32 ఇట్లా డూప్లికేట్ అవుతూ ముందుకెళ్ళటం ద్వారా ఎంత నెట్వర్క్ పెరుగుతుందో, ఆ నెట్వర్క్ ద్వారా ఎంత బిజినెస్ వస్తుందో, ఆ బిజినెస్ నుంచి మనకి ఇన్కమ్ వస్తుంది.
సో మనందరం గమనించాలి. ముందు మన జీవితం మారాలంటే మనం నేను మారాలి, నేను మాత్రమే మారాలి అనే మైండ్ సెట్ ఎవరైతే క్రియేట్ చేసుకుంటున్నారో వాళ్ళ జీవితం మారుతుంది లీడర్స్. సో ఫైనల్గా మనం ఏం మాట్లాడుకోవాలంటే ఈ రోజు ఏదైతే భోగి పండగ అనుకుంటున్నామో ఈ భోగి పండగలో మనకి పాత ఆలోచనలు, పాత పద్ధతులు ఏదన్నా చిన్న చిన్నవి ఉంటుంటాయి, మనుషులం కాబట్టి కోపము, ఈర్ష్య, ద్వేషము, ఒకరు సక్సెస్ అయ్యారంటే ఓర్చుకోలేని మైండ్ సెట్ ఉండటం కావచ్చు, లేదంటే ఎవరన్నా ఏదంటే ఓర్చుకోలేకపోవటము, నాకు అన్ని తెలుసు అనే మైండ్ సెట్, ఇవన్నీ తీసేసి ఫ్రెష్ మైండ్ తోటి ఈరోజు డిసైడ్ అయ్యాను సార్, నేను రేపటి నుంచి నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో ఆ పని మీదే దృష్టి పెడతాను. మనం పని చేసుకుంటా పోతే ఫలితం దేవుడిస్తాడు. సో ఇదంతా మనం గమనించుకుంటూ మేడం చెప్పినట్లు ఇంకొక వండర్ఫుల్ థింగ్ ఏంటంటే ఇందులో నేను సక్సెస్ అవ్వాలంటే ఇక్కడ ఏం జరుగుతుందో గమనించాను. ఏం జరుగుతుంది, డైలీ మనం తెలివి ఉంది, నాలెడ్జ్ ఉంది, మంచితనం ఉంది, అన్నీ ఉన్నాయి, దాన్ని ఉపయోగిస్తేనే ఫలితం వచ్చుద్ది. సో మనకు తెలివి ఉన్నా, మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత మంచితనం ఉన్నా అది ఉపయోగించాలి. ఉపయోగించడం అంటే ఇక్కడ హోమ్ మీటింగ్స్ చేయాలి, కొత్త పీపుల్స్ నీ బిజినెస్లోకి నువ్వు ఇన్వైట్ చేయాలి. ఇన్వైట్ చేసేయాలంటే ఎలా చేయాలంటే నువ్వు కనుక ఫుల్ టైం కానీ డిసైడ్ అయి ఉంటే మినిమం 5 to 10 మెంబర్స్ రోజు మనము ప్లాన్ ప్రజెంటేషన్ చేయాలి, వెళ్ళి మనం వెస్టేజ్ గురించి మాట్లాడాలి. లేదు నువ్వు పార్ట్ టైం అయితే మినిమం 3 కన్నా ప్లాన్ చెప్పగలగాలి. ఒక్కసారి ఆలోచించాలి, మనం అందరం కూడా ఎంతమందిని కలుస్తున్నాము, అట్లీస్ట్ ఒక్కరినన్నా మనకు రోజు ప్లాన్ చేస్తున్నామా. నెలాఖరు వచ్చేసరికి మనం ఎవరిని కలవట్లేదు, బట్ నాకు ఇన్కమ్ రావట్లేదు. సో ఇవన్నీ కూడా మనం మార్చుకుంటూ కొంత ఎవరైతే సక్సెస్ఫుల్ పీపుల్స్ ఇప్పుడు టెస్ట్ మనీ చెప్పారో మేడం గారు, మేడం చెప్పిన జూమ్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మీటింగ్స్కి వస్తున్నాను, జూమ్ మీటింగ్స్కి అటెండ్ అవుతున్నాను, దాంతోపాటు నేను రోజు ఒక 2-3 కన్నా ప్లాన్ చెప్పకపోతే నాకు ఏమీ నిద్ర పట్టట్లేదు అని చెప్పారు. సో అదొక్కటే గమనించండి లీడర్స్. ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే నాకు టైం లేదు సార్, నేను బాగా బిజీ సార్, నాకు ఇంట్లో ఒప్పుకోవట్లేదు సార్, ఇది ఏది లేదు సార్. అదంతా కూడా ఎందుకు వస్తుందంటే మనం డిసైడ్ అవ్వకపోవటం వల్ల. నువ్వు బిజినెస్ నమ్మితే ఇప్పుడు నుంచే స్టార్ట్ చేస్తావు. సో మీ బిజినెస్ మీరు స్టార్ట్ చేసుకుంటూ సమాజానికి చాలా ఎంతో కొంత మంచి చేస్తూ మనం ఆరోగ్యంగా ఉంటూ అందరిని ఆరోగ్యం ఉంచే సిస్టమ్ కాబట్టి వెల్నెస్ వెస్టీజ్లో నేను ఎందుకు చేస్తున్నా అంటే ఆరోగ్యం ద్వారా ఆదాయం వచ్చే మార్గం ఎంత చక్కగా ఉందో చూడండి. మీరు ఒక ఇంటికి వెళ్ళి ఏదైనా ఒక మాట చెప్పారంటే ఒకటి ఆరోగ్యం అన్న రావాలి, వాళ్ళు డిసైడ్ అయితే నీతో కలిసి జర్నీ చేస్తే వాళ్ళ జీవితం మారే అవకాశం. సో ఇవన్నీ మనసులో పెట్టుకుంటూ మన ఫ్రెండ్స్ ఆఫ్ వెస్టీజ్ ఫ్యామిలీ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా త్వరగా మీరు ఏదైతే లక్ష్యాలు పెట్టుకున్నారో అవన్నీ కూడా నెరవేరాలని, మీ యొక్క సక్సెస్లో మా కష్టం కూడా ఉండాలని కోరుకుంటూ ఈరోజు హైమా మేడం ఎవరైతే చెప్పున్నారో మీరు కావచ్చు, సీను సార్ కావచ్చు, ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ భోగి కల్లా 1,00,000 తీసుకుంటారమ్మా, దాన్ని డిసైడ్ చేసి చెప్పారు. ఖచ్చితంగా మీ వర్క్ కూడా అలానే ఉంది. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, విష్ వెల్త్, గ్రేట్ లీడర్ మిస్టర్ అండ్ మిస్సెస్ హైమా మేడం గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న సార్. థ్యాంక్ యూ మేడం. మనం ఫీడ్బ్యాక్ తీసుకుందాం మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ. ఎస్ రామాంజనేయులు సార్, తిమోతి సార్ హ్యాండ్ రైజ్ చేశారు. గుడ్ మార్నింగ్, ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్. ఫీడ్బ్యాక్ ఇస్తారా సార్? గుడ్ మార్నింగ్. రైట్, రామాంజనేయులు సార్ గుడ్ మార్నింగ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ రామాంజనేయులు సార్, ఎస్ వెరీ గుడ్ మార్నింగ్ సార్, బాగున్నారా? మేడం. గుడ్ మార్నింగ్ సార్. ముందుగా మీకు భోగి శుభాకాంక్షలు అండి. అలాగే మన వెస్టేజ్ ఫ్యామిలీకి కూడా. థ్యాంక్ యూ సార్, సేమ్ టు యూ సార్. మీ టెస్టిమనీ చాలా బాగుంది మేడం, అన్ని పాయింట్లు కనెక్ట్ అయ్యాయి. థ్యాంక్ యూ సార్. అలాగే మేడం, హైవే మేడం మీ మాటలు జూమ్లో ఏంటంటే చాలా ఇదిగా ఉంటుంది మేడం. అసలు మీరు మాట్లాడతారో లేదో మిమ్మల్ని కావాలి అనే ఉద్దేశంతో ఉండేవాడిని. నేను వినుకోట్లో మిమ్మల్ని కలిశాను మేడం, చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు మేడం. మీరు మా అందరికి ఆదర్శం మేడం.